Thank you so much, Andy, for your wonderful introduction. Thank you so much. Yeah, one of my favorite trainer అండి చిరంజీవి గారు. ఎందుకంటే నేను ట్రైన్ చేసిన వ్యక్తుల్లో మన ముందే అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటే మనకు ఏమంటారు పుత్రోత్సాహం అంటారు కదా, అలాగండి. థ్యాంక్ యూ సో మచ్. యా డియర్ ఆల్, మరొకసారి అందరికీ కూడా హ్యాపీ అండ్ హెల్దీ ఈవినింగ్ టు ఆల్. నా వాయిస్ క్లియర్ గా ఉందనుకుంటున్నాను. ఉంటే కనుక డిజిటల్ థమ్స్అప్ చూపించండి. డిజిటల్ థమ్స్అప్. థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, మన చిరంజీవి గారు చెప్పినట్లుగా నేనేదో అది ఇది కాదండి. వెరీ సింపుల్గా ఈరోజు మీ దగ్గర నేర్చుకొని నేను మీ ముందుకు వచ్చానండి. నేర్పడానికి రెడీగా ఉన్నారు కదా? నాకు రెడీగా ఉన్నానంటే కనుక ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ ఆల్. ఫెంటాస్టిక్. సో మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నానండి ఈరోజు. మీరు అందరూ నేర్పడానికి రెడీగా ఉన్నారని నాకు పాజిటివ్గా సిగ్నల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మన ఇంపాక్ట్ ఫౌండేషన్కి, ముఖ్యంగా మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ట్రైనింగ్ పార్ట్లోకి వెళ్దామండి. రైట్, ముందుగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఓం శ్రీ మాతృభ్యో నమః. ఓం శ్రీ పితృభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. Slowly open it. Thank you so much. Thank you for your wonderful attention. Thank you so much. Yeah, dear all, ఈరోజు మనం హ్యాబిట్ ఫార్మేషన్ లేదా చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఒక మంచి ట్రైనర్గా, అక్కడి నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ ట్రైనర్గా, అక్కడి నుంచి ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్గా ఏ విధంగా గ్రో అవ్వచ్చు అనేది నేర్చుకుందామండి. రైట్, అయితే ఇందులో ఎంతమంది హ్యాబిట్స్ని మార్చుకోవాలనుకుంటున్నారు? నాకు ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. చాట్ బాక్స్లో పెట్టాలి. యా, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. అందరూ మార్చుకోవాలనుకుంటున్నారు. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ జనరల్గా హ్యాబిట్స్ మార్చుకోవడం అంటే చాలా మందికి ఉండేది ఏంటంటే పర్సనలైజ్డ్ హ్యాబిట్స్ ఉంటాయండి. ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే జనరలైజ్డ్గా వద్దు మనకి. ఎందుకంటే చాలా మంది చేసే బ్యాడ్ హ్యాబిట్స్ జనరలైజ్డ్ అంటే ఏంటంటే పూర్వకాలంలో అయితే డ్రింకింగ్, స్మోకింగ్, ఇప్పుడైతే మొబైల్ గేమింగ్, ఇవన్నీ కూడా మనకి జనరలైజ్డ్ బ్యాడ్ హ్యాబిట్స్. అట్లా కాదు, ప్రతి ఒక్కరికి పర్సనలైజ్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. నేనున్నాను అనుకోండి, నాకు కూడా కొన్ని పర్సనలైజ్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఏంటంటే అప్పుడప్పుడు సడన్గా ఇరిటేట్ అయిపోతూ ఉంటాను. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఉంటాను. లిటిల్ బిట్ లేజినెస్ అంటాం దాన్ని. అట్లాగే ప్రతి ఒక్కరికి ఉంటాయి కదండి. సో మన ఇన్ఛార్జ్ పద్మావతి మేడం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బుక్ పెన్ను తెచ్చుకోమని. యా, అవునమ్మా, థ్యాంక్ యూ. సో మీరు తీసుకొచ్చిన ఆ బుక్ పెన్నులోన మీరు ఏ హ్యాబిట్స్ మార్చుకోవాలనుకుంటున్నారో దాంట్లో రాసుకోండి. బుక్ ఓపెన్ చేసి ఒక పేజ్ బయట తీయండి, లేదా మీకు నచ్చిన పేజ్లో రాయండి, నో ప్రాబ్లం. ద హ్యాబిట్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. నాకేం చెప్పక్కర్లేదు, మీరు ప్లీజ్ మైండ్ ఇట్. నేను ఎవరిని అడగను కూడాను, జస్ట్ రాయండి అంతే. పర్సనలైజ్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ రాయండి. నో నీడ్ ఆఫ్ షోయింగ్ టు ఎనీ వన్. ఎవరికి చెప్పక్కర్లేదు. కంప్లీట్ అయితే కనుక డన్, వెరీ గుడ్. సత్య గారు కంప్లీటెడ్. ఇంకా కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా నాకు చాట్లో రిప్లై ఇవ్వచ్చు. డన్ సార్. నరసింహమూర్తి గారు డన్. మోహిత్ డన్. వెరీ గుడ్. స్వామి గారు ఎస్, కంప్లీటెడ్. వెరీ గుడ్ ఫెంటాస్టిక్ అండి. చాలా మంది కంప్లీట్ చేశారంటున్నారు కాబట్టి ఒక్కసారి ఏం చేస్తారంటే ఆ బుక్లో నుంచి ఆ పేపర్ని ఇట్లాగా కనిపిస్తుందండి, సౌండ్ వచ్చినట్టుగా చింపాలి. చెప్పండి బయటికి, సౌండ్ రావాలి అక్కడ. అందరిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎస్, వెరీ గుడ్. డాక్టర్ మణిరమణి గారు చింపారు, వెరీ గుడ్. పవన్ చింపాడు, హేమని మేడం చింపారు. సౌండ్ వినబడలే కానీ బాగా చింపారు, వెరీ గుడ్, సూపర్.
వెంకటేశ్వర గారు చింపారు, వెరీ గుడ్. ఎస్, నరసింహమూర్తి గారు చింపారు. చక్రధరరావు గారు చింపుతున్నారు, ఇంకా చంపలేదు. చింపేశారా సార్? ఓకే, గుడ్ గుడ్ గుడ్, ఫెంటాస్టిక్ అండి. రైట్ రైట్. ఇప్పుడు ఆ పేజ్లో మీరు అసలు ఏం రాశారండి? మనం ఏ హ్యాబిట్స్ అయితే మార్చుకోవాలనుకుంటున్నాం అది రాసాం, అవునా కదా? అటు మనం పాడేయాలనుకుంటున్నాం కదా, మన జీవితం నుంచి బయటకు తోసేయాలనుకుంటున్నాం కదా, దాన్ని ఇంకా కొంచెం విత్ చించిపడేయండి, మొత్తం పీసులు పీసులుగా చించిపడేయండి, తొకడాలుగా చించిపడేయండి. చింపండి, చింపేసి ఇట్లాగా బ్యాక్ పడేయండి. వెరీ గుడ్ స్వామి గారు, ఫెంటాస్టిక్ అండి. గుడ్ గుడ్ గుడ్. ఒకసారి మీకు మీరు అందరూ కూడా అద్భుతంగా చేశారండి, ఫెంటాస్టిక్. అయితే ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? ఇంకో చిన్న రిక్వెస్ట్. మనకి ఇది మొత్తం మనం మానేయాలనుకుంటున్నాం కదా, కంప్లీట్ గా గెట్ రిడ్ చేయాలనుకుంటున్నాం కదా. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ రాసుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని కూడా ఒక క్యాండిల్ వెలిగించి ఫుల్ గా దాన్ని కాల్చండి, పేపర్ కాల్చి బర్న్ అయిపోవాలన్నమాట. ఆ బర్న్ అవుతుంటే ఆ స్మెల్, ఆ సెన్స్ మన బాడీలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఆ హ్యాబిట్స్ కూడాను బర్న్ అయిపోయి బయటకు పోతాయి అన్నమాట. అంత చక్కగా మనం చేయాలి. ఓకేనండి? చేస్తా ఉన్న వాళ్ళు ఒకసారి థమ్స్ అప్ పెట్టండి. యా, ఫెంటాస్టిక్ అండి, వెరీ గుడ్ వెరీ గుడ్, వండర్ఫుల్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సహీరా బాను గారు, జునైరా గారు, వెరీ గుడ్. సుభాష్ని మేడం, ఫెంటాస్టిక్. నరసింహమూర్తి గారు, వెరీ గుడ్ అండి, ఎక్స్ట్రాడినరీ బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యా, చక్రధరరావు గారు, మీరు ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. యూ వాంట్ టు సే ఎనీథింగ్? ప్లీజ్ సార్. No, sir. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. యా, డియర్ ఫ్రెండ్స్, ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది ఏమీ లేదండి, ఏమీ లేదు అసలు. మనం చిన్న చిన్నగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే డెడ్ ఈజీ. అసలు ఇంతకీ హ్యాబిట్ అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలరా? రైజ్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ టెల్ మీ. ఒకరికి ఆప్షన్ ఇస్తున్నాను, 30 సెకండ్స్ పాటు. యా, నరసింహమూర్తి గారు, సికే బాబు గారు, మహోతి గారు, గణేష్ కుమార్ గారు. ఎందుకంటే రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఇద్దాం, ఇదే చేంజ్ హ్యాబిట్ అంటే. సికే బాబు గారు, నరసింహమూర్తి గారు, స్వామి గారు ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళే, ఇంక్లూడింగ్ మహిత్ సహా. యా, గణేష్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మీరు కొంచెం మీ వీడియో కూడా ఆన్ చేయండి సార్. ఈ రోజు నుంచి ఈ హ్యాబిట్ డెవలప్ చేసుకుందాం. జూమ్ ప్లాట్ఫామ్ లో వీడియో ఆన్ చేసుకోవడం ఒక గుడ్ హ్యాబిట్, ఆడియో ఆఫ్ చేసుకోవడం కూడా మరో గుడ్ హ్యాబిట్, అవసరమైనప్పుడు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడడం మరో అద్భుతమైన హ్యాబిట్. ఫెంటాస్టిక్ అండి. సార్ మాట్లాడండి, పర్లేదు. సార్ ట్రావెలింగ్ లో ఉన్నాను, బెంగళూరు వెళ్తాను. ఓకే యాక్చువల్ గా హ్యాబిట్ అంటే మనం చేసే నిత్యం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే పనులు సార్, అవి చేంజ్ చేసుకోవడం. యాక్చువల్ గా అది హ్యాబిట్. ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరు వీడియో ఆపేసుకోండి, నో ప్రాబ్లం. మీరు ట్రావెలింగ్ ఉన్నారు కాబట్టి గుడ్. యా, మణి రమణ మేడం గారు, డాక్టర్ మణి రమణ మేడం గారు, 30 సెకండ్స్ లో మీరు చెప్పాలనుకున్న చెప్పండి మేడం. సార్, ఇప్పుడు హ్యాబిట్ అనేది ఎలాగా ఫామ్ అవుతుందంటే, మనం రోజు ఒక పని చేస్తున్నాం అనుకోండి సార్, అప్పుడు మనకి న్యూరాన్స్ లో సినాప్టిక్ ప్రాసెస్ ఏర్పడుతుంది, రూట్స్ ఏర్పడతాయి. ఏర్పడి మనకు తెలియకుండానే ఆ టైంకి ఆ నిమిషంలో అది చేయడానికి అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది. వెరీ గుడ్ మేడం, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్, గుడ్. సో ఇప్పుడు మన రమణి మేడం గారు చెప్పినట్లుగా మనకు తెలియకుండానే ఆ టైం గుర్తొచ్చేస్తుంది. చూడండి, మీరు ఇప్పుడు 8 o'clock ఎవ్రీడే ఈవినింగ్ 8 అయ్యేసరికి మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ లో అమ్మో జూమ్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది, లేట్ చేయకూడదు అని ఆటోమేటిక్ మీరు ఎక్కడున్నా సరే మొబైల్ తీసి జూమ్ ఆన్ చేశారు. రైట్? అంటే మీకు తెలియకుండానే ఈ రోజు ఎన్నో రోజు అండి మన ట్రైనింగ్ లో భాగం? ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టండి, విచ్ డే టుడే ఇస్? ఎవరైనా పెట్టచ్చు. ఏ డే ఈరోజు ట్రైనింగ్ లో ఎన్నో రోజు? 15th డే. వెరీ గుడ్ అండి మా, సూపర్. సహీరాన భాగం గారు, సూపర్ సూపర్. సత్య గారు, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. 15 రోజుల పాటు మీకు అలవాటు అయింది, ఆటోమేటిక్ గా మీరు మర్చిపోరండి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు చెప్పినట్లుగా హ్యాబిట్ అంటే ఏం లేదండి, రెగ్యులర్ గా రిపీటెడ్ గా ఒక యాక్షన్ చేస్తూ ఉంటే అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది, మనకు తెలియకుండానే రిపీట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్
హ్యాబిట్. ఈ హ్యాబిట్లో మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా హ్యాబిట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ప్రతిరోజు మనం మన ఆఫీస్కి కానీ మన బిజినెస్కి కానీ వెళ్తూ ఉన్నాం. ఎవ్రీడే ఒక పాత్రలో వెళ్తున్నాం, మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనకు తెలియకుండానే ఆ పాత్రలో ఆ రోడ్డుకి ఎన్ని టర్నింగ్స్ ఉంటాయో ఆటోమేటిక్గా అన్ని టర్నింగ్స్ మన వెహికల్ తిరిగిపోతూ ఉంటుంది వితౌట్ అవర్ కాన్షియస్నెస్. ఎలా జరుగుతుందండి అది? బికాస్ వీఆర్ రెగ్యులర్లీ డూయింగ్ ఇట్, రిపీటెడ్లీ హ్యాపెనింగ్ ఇట్. దట్ ఎంటైర్ మ్యాప్, మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళే వరకు ప్రతి మ్యాప్ కూడా ఏమైందండి, మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయింది. యాజ్ డాక్టర్ మనీ మేడం సెడ్, ఇట్ ఈస్ సేవ్డ్ ఇన్ అవర్ న్యూరాన్స్. కాబట్టి ఆటోమేటిక్గా హ్యాబిట్ అనేది అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇందులో మనకు సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటేనండి, హ్యాబిట్ అనేది 2 రకాలుగా ఉంటుందంట. ఎన్ని రకాలండి? 2 టైప్స్గా ఉంటుంది. అవేమిటో తెలుసండి? గుడ్ హ్యాబిట్ అండ్ బ్యాడ్ హ్యాబిట్. ఈ గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ మనకందరికీ తెలుసు. గుడ్ హ్యాబిట్ అంటే ఎవరైనా చెప్పగలరా? జస్ట్ మెసేజ్ చాట్ బాక్స్లో పెట్టండి చాలు. గుడ్ హ్యాబిట్, రీడింగ్ బుక్స్, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్. ఫ్యాంటాస్టిక్ అండి స్వామి గారు, ఫ్యాంటాస్టిక్, గుడ్ గుడ్. ఎస్, స్వామి గారు హ్యాబిట్ చెప్పి దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పేశారు. నరసింహమూర్తి గారు కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఎస్, ఎనీ హ్యాబిట్ విచ్ గివ్స్ బెనిఫిట్ ఫర్ అస్, దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్ అండి. ఎగ్జాంపుల్, రీడింగ్ బుక్స్, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, డూయింగ్ యోగా, ఎక్సర్సైజ్, ఆల్ దీస్ ఆర్ గుడ్ హ్యాబిట్స్. థ్యాంక్ యూ. అండ్ దెన్ కమింగ్ టు ద మన అలవాటుకు మనకు యూజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ లక్ష్మి గారు, ఫ్యాంటాస్టిక్. అలాగే బ్యాడ్ హ్యాబిట్, ద హ్యాబిట్ దట్ గివ్స్ డ్యామేజ్ టు అస్, దట్ ఈస్ కాల్డ్ బ్యాడ్ హ్యాబిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువగా మొబైల్ అడిక్షన్. ఇప్పుడున్న బ్యాడ్ హ్యాబిట్స్లో మనకు జనరల్గా చాలా మందికి ఉన్నది ఏం తెలుసండి? ఎస్, ఎగ్జాక్ట్లీ బాబు గారు, మన గ్రోత్ని ఆపేది. ఇప్పుడు ఏంటంటే మనకున్న బ్యాడ్ హ్యాబిట్ మొబైల్ ఎడిక్షన్. ఆల్మోస్ట్ ఇప్పుడు మన ట్రైనింగ్లో ఉన్న వాళ్ళతో సహా అందరము మనకు తెలియకుండానే ఎడిక్ట్ అయిపోయాము. దాన్ని మనం ఈ రోజు నుంచి మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ హ్యాబిట్ ఫార్మేషన్ని చిన్న స్క్రీన్ పంచుకోవడం ద్వారా నేను మీతో ఇంటరాక్ట్ అవుతానండి. యా, మనం ఆల్రెడీ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఆరోగ్యకరమైన అలవాట్లు అలవాటు చేసుకోవడం. హ్యాబిట్ గురించి ఇప్పుడు చెప్పుకున్నదే సేమ్ డెఫినేషన్ అండి. అండ్ దెన్ కమింగ్ టు గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్, యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్. నౌ ఈ ఇమేజ్ అంటే ఒకసారి చాట్ బాక్స్లో ఇంటరాక్ట్ అవ్వండి నాకు. ఐస్బర్గ్ నరసింహమూర్తి గారు, ఫ్యాంటాస్టిక్ అండి. హేమని గారు, పవన్ గారు, ఐస్బర్గ్, వెరీ గుడ్, వెరీ గుడ్. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఫ్యాంటాస్టిక్. బాబు గారు, వెరీ గుడ్. స్వామి గారు, ఫ్యాంటాస్టిక్. సత్య గారు, గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్ అండి, అద్భుతం. రైట్, మీరు అందరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఇక్కడ మీరు ఇమేజ్ని చూస్తే మనకి ఏమర్థం అవుతుందండి? 5% మాత్రమే మనకు బయటికి కనిపిస్తుంది, మిగతా ఆల్మోస్ట్ 90 to 95% మెర్జ్ అయిపోయి ఉందండి ఇమేజ్ మొత్తం. am I రైట్? మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అంతేనండి. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే రికార్డ్ అయి ఉంటాయో అవి మేజర్గా మన రియల్ లైఫ్లో జరుగుతాయండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. కానీ ఈ బయటికి కనిపిస్తుంది చూసారా 5% కాన్షియస్ మైండ్, అదేమనుకుంటుంది తెలుసా అండి? మొత్తం నేనే చేశాను అనుకుంటుంది. కానీ యాక్చువల్ పవర్ అంతా ఎక్కడ ఉందండి? సబ్ కాన్షియస్ మైండ్ దగ్గర ఉంది. దీని గురించి మాట్లాడుకోవాలంటేనండి ఎక్స్ట్రాడినరీ ఒక లైఫ్ ఇన్సిడెంట్ మనం మాట్లాడతాం. ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నామండి? ఎవరైనా చాట్ బాక్స్లో పెట్టగలరా? విచ్ ఇయర్ వీఆర్ హ్యావింగ్? 2024. వెరీ గుడ్ నరసింహమూర్తి గారు, సహీరా భాను గారు, వెరీ గుడ్ అండి. ఎగ్జాక్ట్గా 25 years బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఏ ఇయర్లోకి వెళ్తాం అప్పుడు? ఇమాజిన్ దట్ ఆర్ విజువలైజ్ దట్ వీఆర్ ఇన్ ద ఆదిత్య 369 టైం మిషన్లో ఉన్నాం అనుకోండి. అన్న మన దుర్గాభవాని గారు టైం తీసుకొచ్చారు మనకి. టైం వెళ్ళిపోయేటప్పుడు టైం మిషన్ ఇచ్చి వెళ్ళారు.
మన 160 బ్యాచ్ అండ్ 164 బ్యాచ్ అందరము కూడా ఆ టైం మిషన్లో ఎక్కాము. వెరీ గుడ్. 1999కి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళామండి, 25 years బ్యాక్ వెళ్ళాం. అప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా అండి? విశాఖపట్నంలోను, పొద్దుటూరులోను, కడపలోను లేమండి, శ్రీకాకుళంలో కూడా లేమండి. ఎక్కడ ఉన్నాం తెలుసండి? ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నాం. 1999లో ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఒక అద్భుతమైన విక్టరీ జరిగిందండి. ఎవరైనా చెప్పగలరా? కార్గిల్. వెరీ గుడ్, ఫెంటాస్టిక్, వెరీ గుడ్, వెరీ గుడ్, యా, గుడ్ అండి. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటేనండి, మనకి 25 years బ్యాక్, అది యాక్చువల్గా ఏంటంటే నవంబర్ మంత్ అండి. నవంబర్లో జనరల్గా మనకి అక్కడ ఇండియా పాకిస్తాన్ బోర్డర్లోన విపరీతమైన చలి ఉంటుందండి, టెంపరేచర్ నెగిటివ్లో ఉంటుంది. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే, పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు కూర్చొని ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు. ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళు కూడా మనలాంటి హ్యూమన్ బీయింగ్సే కదా, వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఒక ఒప్పందం కూర్చుకున్నారు. దాన్ని సిమ్లా ఒప్పందం అంటారు. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే, స్టార్టింగ్ ఫ్రమ్ అక్టోబర్ నవంబర్ నుంచి మార్చి వరకు కూడాను ఇండియన్ సోల్జర్స్ అందరూ బ్యాక్ ఇండియాలోకి వచ్చేయాలి, పాకిస్తాన్ వాళ్ళందరూ బ్యాక్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోవాలి. అంటే దాన్ని ఏమంటామంటే బోర్డర్ హాలిడే అంటాం. దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, మన వాళ్ళు వెనక్కి వచ్చారు. ఒక 2 years అట్లా అయింది. కానీ ఏమైందంటే ఒక 3rd year యాజ్ యూజువల్గా మన భారతీయులు వెనక్కి వచ్చారు, కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ఒక స్టెప్ ముందుకు వచ్చారు, భారత భూభాగంలోకి వచ్చారు. దాన్నే మనం ఏమంటామంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. సరే, ఈ విషయం మన వాళ్ళకి ఎవరికి తెలియదు. మన వాళ్ళు ఎప్పటిలాగానే వచ్చేసారు, బయటికి ఇంటికి వచ్చేసారు. అయితే అక్కడ ఒక పశువుల కాపరి తన గోవుల్ని అలాగే గోట్స్ని వాటిని కూడా మేపుతున్నాడు. ఆ టైంలో ఆయన తెలియకుండా ఆయన ఆవు ఒకటి ఏంటంటే కొండ మీదకి వెళ్ళిపోయింది. దాన్ని తోలుకురావడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి చూసేసరికి పైన కొండ మీద ఒక టెంట్ వేసి ఉంది. ఆ టెంట్ ఎలా ఉందంటే, ఆ టెంట్లో ఉన్న మనుషులు మిలిటెంట్ల రూపంలో ఉన్నారు, కానీ ఒరిజినల్గా వాళ్ళు మిలిటెంట్స్ కాదండి, పాకిస్తాన్ సోల్జర్స్ మిలిటెంట్స్ బోర్డర్లో ఉన్నారు, మిలిటెంట్స్ యూనిఫామ్లో ఉన్నారు. యా, అశోక్ మెహతా గారు, మీరు మైక్ని మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది సార్. యా, దట్ ఈస్ ద గుడ్ హ్యాబిట్. థ్యాంక్ యూ అండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ రకంగా పాకిస్తాన్ సోల్జర్స్ మిలిటెంట్స్ యూనిఫామ్లో అక్కడ టెంట్ వేసుకొని ఉన్నారు ఆ కొండ మీద. ఆ కొండ యొక్క పెక్యులారిటీ ఏంటంటే, ఆ పాయింట్లో ఎక్కడైతే వాళ్ళు టెంట్ వేసుకుని ఉన్నారో అక్కడికి వెళ్ళి చూస్తే కనుక ఇండియన్ సోల్జర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు ఏ రూట్లో వస్తున్నారో, వాళ్ళు ఏమేమి సామాగ్రి తీసుకొస్తున్నారో, యుద్ధ నౌకలు ఏం తీసుకొస్తున్నారో ఎవ్రీథింగ్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి పాయింట్అవుట్ చేస్తే వచ్చిన ప్రతి ఒక్క సోల్జర్ని, తెస్తున్న ప్రతి ఒక్క వెహికల్ని కూడా టార్గెట్ చేసి కాల్చిపడేయవచ్చు. ఆ పాయింట్లో వీళ్ళు టెంట్ వేసుకొని కూర్చున్నారు. అయితే ఆ విషయము ఎవరైతే ఈ పశువుల కాపరి ఉన్నాడో ఆయన ఏం చేశాడంటే, కిందకు వచ్చి వాళ్ళకి కనిపించకుండా సైలెంట్గా తప్పించుకొని కిందకు వచ్చి కిందనున్న మన ఇండియన్ సోల్జర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫార్మ్ చేసిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఒక ఏరియల్ వ్యూలో వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని వచ్చారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు కన్ఫర్మ్ చేసుకొని, ఎస్ వాళ్ళు పాకిస్తాన్ సోల్జర్సే, మిలిటెంట్స్ యూనిఫామ్లోనే ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, మన వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే మరి ఇప్పుడు అటాక్ చేస్తారు, అందుకని రివర్స్లో బ్యాక్ నుంచి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ కొండ యొక్క పెక్యులారిటీ ఏంటంటేనండి, అతి కష్టమైన అతి క్లిష్టమైన కొండ అది. సరే, దానికోసం ఒక 7గురిని యంగ్ అండ్ డైనమిక్ సోల్జర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్టివ్గా సచిన్ నింబాల్కర్ అనే ఆయన్ని సపోర్టివ్ టీమ్ కెప్టెన్గా ఇచ్చారు. వాళ్ళందరినీ తీసుకొని వీళ్ళు దాన్ని మళ్ళీ రీక్యాప్చర్ చేయడానికి వెళ్తున్నారు. టైగర్ హిల్స్, ఆ టైగర్ హిల్ని రీక్యాప్చర్ చేయడానికి మన వాళ్ళు టీం బయలుదేరారు. చక్కగా స్టార్ట్ అయ్యారు.
వెనక నుంచి అతి కష్టమైన కొండ వెక్కారు. అక్కడ అలా వెక్కుతుంటే అది మన సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 5784 ఫీట్ ఉంది. వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళి చూస్తే దాని యొక్క ఇంకొక పెక్యులారిటీ ఏంటంటే, ఇక్కడికి వెళ్ళి చూస్తే అదే టాప్ పీక్ లా కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే మరో పీక్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మరో పీక్, అట్లా ఉంటుంది. అంత క్లిష్టమైంది. మొత్తానికి వీళ్ళు అందరూ కలిసి ఆల్మోస్ట్ టాప్ ఎక్కడైతే మన పాకిస్తాన్ సోల్జర్స్ టెంట్ వేసుకుని ఉన్నారో అక్కడ దాకా వెళ్ళారు. ఇంకొక 600 ఫీట్ వెళ్తే వాళ్ళని రీచ్ అయిపోతుంది. ఈలోపు సన్లైట్ ఫెయిల్ అయింది. అక్కడ మంచి కూల్ బ్రీజ్ వస్తుంది, రిలాక్స్ అవుదామని చెప్పి అందరూ కూడా ఈవినింగ్ టైం రిలాక్స్ అయ్యారు. వీళ్ళందరూ రిలాక్స్ అయ్యే టైంలో ఎవరికాలు చెల్లా చెదిరికి వెళ్ళిపోయారు. ఈలోపు ఏం జరిగిందంటే పాకిస్తాన్ వాళ్ళకి తెలిసిపోయిందండి. ఎక్కడి నుంచి వచ్చో తెలియదు కానీ సడన్ గా వచ్చి అందరి మీద అటాక్ చేస్తారు. ఎవరైతే టీం వెళ్ళారో అందరినీ కూడా కాల్చిపడేశారు. నార్మల్గా కాదండి, ఆల్మోస్ట్ వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి చెప్తున్నానండి, ఒక వ్యక్తి మాత్రం ఆయన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇండియాకి విజయం తెచ్చిపెట్టాలి అని సంకల్పించుకున్నారండి. సంకల్ప బలం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. మనం సంకల్పించుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుందండి. ఆయన బాడీలోకి 12 బుల్లెట్లు దిగాయండి. ఆల్మోస్ట్ లెఫ్ట్ ఈ షోల్డర్ ఉంటుంది కదా కట్ అయిపోయింది, రైట్ లెగ్ యాంకిల్ జాయింట్ ఊడిపోయింది, బాడీలోంచి బ్లడ్ ఏరులై పారుతుంది, జల్లెడలోంచి వాటర్ బయటకు వచ్చినట్లుగా. అటువంటి పరిస్థితుల్లో ఆయన కదలకుండా పడిపోయి ఉన్నాడు కోమాలో. పాకిస్తాన్ సోల్జర్స్ కున్న మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, బ్యాడ్ హ్యాబిట్ మరో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరైనా సరే ఇండియన్స్ కనిపిస్తే గనక వాళ్ళు బ్రతికున్నా చనిపోయినా వాళ్ళని చిత్రహింసలు పెట్టడం వాళ్ళకున్న మరో బ్యాడ్ హ్యాబిట్. ఈ పడున్న అందరినీ కూడా మరొకసారి ఫైర్ చేసి చంపి బూటకాలతో తన్ని వాళ్ళు సాటిస్ఫై అవుతారన్నమాట. వీళ్ళందరికీ మరో రౌండ్ ఫైర్ చేశారు. ఈ 12 బుల్లెట్లు దిగిన వ్యక్తికి మరో 5 బుల్లెట్లు దిగాయి. సరే, వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంక ఇండియన్స్ అందరూ చనిపోయారు, కిందన బాటం దగ్గర ఉన్న వాళ్ళు కూడా చనిపోతే ఇంకా ఆల్మోస్ట్ మనం కొండ కిందన కొండ పైన మనమే ఈ టైగర్ హిల్ ని మొత్తం మనమే ఆక్యుపై చేస్తాం, తద్వారా మనం ఇండియాలోకి ఈజీగా వెళ్ళొచ్చు అనే ప్లాన్ లో ఉన్నారు. ఆ ప్లానింగ్ అంతా ఈయన సబ్ కాన్షియస్ మైండ్ లోకి రికార్డ్ అయిపోతుందండి. ఆయన ఏమనుకున్నాడంటే సబ్ కాన్షియస్ మైండ్ లోన ఎట్టి పరిస్థితుల్లో నేను ఇండియానికి విజయం తెచ్చిపెట్టాలి అని విజువలైజ్ చేసుకున్నాడు. విజువలైజ్ చేసుకొని ఒక్కసారి ఆ సంకల్పించుకుంటూ ఉంటే ఆయనకి, అంటే మన సంకల్పం నిజంగా మంచిదైతే ప్రకృతి సహకరిస్తుంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ సెలయేటి శబ్దం వినపడుతుంది, పక్కన చిన్న సెలయేరు వెళ్తుంది. ఆ సౌండ్ ఎనర్జీతో ఈయన మళ్ళీ కొంచెం నెమ్మదిగా రీకూప్ అయ్యి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి దొర్లుకుంటా వెళ్ళి మళ్ళీ లేచి కూర్చొని నెమ్మదిగా ఆ 600 ఫీట్ ఏదైతే ఉందో ఆ 600 ఫీటు ఆ రాత్రి తెలియకుండా ఎక్కాడంట. ఎక్కి పైన కొండ మీద ఉన్న పాకిస్తాన్ సోల్జర్స్, మిలిటెంట్ యూనిఫామ్ ఉన్న సోల్జర్స్ అందరినీ కూడాను ఈయన దగ్గర ఉన్న దాంతో టక ఫైర్ చేసి పడేసి ఆల్మోస్ట్ డైరెక్షన్ నుంచి ఎప్పుడైతే ఫైర్ చేశాడో ఆయన, ఫైర్ అయిన వెంటనే ఏమైందంటే ఇమీడియట్ గా ఆ పాకిస్తాన్ వాళ్ళందరూ భయపడిపోయారండి. ఈయన ఒక టెక్నిక్ ప్లే చేశాడు. అక్కడ ఈస్ట్ డైరెక్షన్ లో 2 రౌండ్లు పేల్చి మళ్ళీ డొర్లుకుంటా వెళ్ళి వెస్ట్ నుంచి ఇంకో 2 రౌండ్లు కాల్చి మళ్ళీ డొర్లుకుంటా వచ్చి సౌత్ నార్త్ ఇలా అన్ని డైరెక్షన్ లో ఎట్ ఏ టైం విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 10 minutes లో మొత్తం అందరినీ టకటక్ కాల్చి పడేసాడు. కొండ పైన 73 మందిని ఒంటి కాలుతో ఈయన పైకెక్కి అతి కష్టం మీద కోమాలో ఉన్న స్థితిలో నుంచి ఎనర్జీని రీకూపప్ చేసుకొని వెళ్ళి కాల్చాడు. ఈయన దగ్గర ఉన్న బుల్లెట్స్ అన్ని అయిపోతే ఆ చనిపోయిన వాళ్ళు తీసుకొని వాళ్ళ బుల్లెట్స్ తోనే వాళ్ళని చంపాడు. అంతటి అద్భుతమైన వ్యక్తి హూ ఇస్ నన్ అదర్ దాన్ గ్రెనేడియన్, వన్ ఆఫ్ ద లివింగ్ లెజెండ్, పరమవీర్ చక్ర అవార్డీ యోగేంద్ర సింగ్ యాదవ్. అటువంటి ఆయన ఏం చేశారంటే ఆయన్ని మన ఇంపాక్ట్
ఫౌండేషన్లో డిజైనర్ ట్రాక్లో తీసుకొచ్చామండి. తీసుకొచ్చి ఆయనతో మాట్లాడించాం. ఇంకొక విషయం ఏంటంటే ఆయన అందరినీ చంపిన తర్వాత ఆయన ఎనర్జీ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందండి. అక్కడ నుంచి యూ క్యాన్ విజువలైజ్ దిస్ సీనారియో మొత్తం లైక్ బాహుబలి సీన్, కొండ పై నుంచి కొట్టుకొని వస్తాయి కదా, అలాగా ఆయన దగ్గర ఎనర్జీ అయిపోయేసరికి ఆ చెలయేట్లో దూకేశాడండి దొర్లుకుంటా వెళ్ళి. ఆ చెలయేరు కిందకు వచ్చి ఆగేసరికి ఆ బూట్ క్యాంప్ దగ్గర మన సోల్జర్స్ ఉన్నారు. లక్కీగా ఈయన చూశారు. ఈయన మొత్తం ప్లాన్ అంతా చెప్పాడు. వీళ్ళు ప్లాన్ మార్చారు, మన మీద మళ్ళీ రీఅటాక్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 17 బుల్లెట్స్ బాడీలో ఉన్న వ్యక్తి 17 మంత్స్ కోమాలో ఉండి లేచి నిలబడి ఈ రోజు అంటే ఈ రోజు కాదండి, ఒక 9 మంత్స్ బ్యాక్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్కి వచ్చి డిజైనర్ టాక్ లో మాట్లాడారండి. ఆయన అడిగితే అసలు మీరు ఎలా చేశారు సార్, మీ ఎనర్జీ మొత్తం అయిపోయింది, ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయారు, పాకిస్తాన్ సోల్జర్సే మీరు చనిపోయారని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అలాంటి స్థితిలో నుంచి మీరు లేచి మళ్ళీ తిరిగి ఎలా చేయగలిగారు సార్ అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడు చూసండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. చిన్నప్పుడు మా అమ్మగారు నాకు కొన్ని వీర గాథలు చెప్పి పెంచారండి. వీర సైనికుల గాథలను చెప్పి పెంచారు. అటువంటి వీర సైనికులు అందరూ కూడాను దేశానికి ఎంత సేవ చేశారో అట్లాంటిది నేను చేయాలని చిన్నప్పటి నుంచి విజువలైజ్ చేసుకుంటూ సంకల్పించుకుంటూ పెరిగిన వ్యక్తినండి నేను. ఎప్పుడైతే నాకు ఆ అవకాశం వచ్చిందో ఆ బాడీలో ఎప్పుడైతే ఇన్ని బుల్లెట్స్ దిగాయో ఆ త్రివర్ణ పతాకం నేను విజువలైజ్ చేసుకున్నాను, ఆ ఎనర్జీ నాకు ఆటోమేటిక్ వచ్చిందని చెప్పి ఆయన చెప్పగలిగాడండి. అంతటి అద్భుతమైన వ్యక్తిని ఒకసారి మనం చూద్దాం. ఇవన్నీ ఎందుకు చెప్పానంటేనండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అండి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి దాంట్లో ఏమేమి ఉంటాయి ఆ పవర్లో అంటే మీరు చూసినట్లయితే ఇవన్నీ ఉంటాయండి. ఫస్ట్ చూసారా హ్యాబిట్స్. ఈ హ్యాబిట్ గురించి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం. మన నమ్మకాలు, మన ఫీలింగ్స్, మన విలువలు, మన లాంగ్ టర్మ్ మెమరీ, మన ఇమాజినేషన్, ఇవన్నీ కూడా ప్లేస్ ద వైటల్ రోల్. ఈజ్ నన్ అదర్ దాన్ గ్రెనేడియన్ పరమ్వీర్ చక్ర అవార్డీ యోగేంద్ర సింగ్ యాదవ్. ఒకసారి మనస్ఫూర్తిగా ఆయన మరొకసారి హ్యాట్సప్ చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన హ్యాబిట్ ఫార్మేషన్ లో ఇంకేమైనా మనకు రోల్ ప్లే చేస్తుందంటే సైకాలజీ ప్రకారం చెప్పాలంటే సైకిల్ కాల్డ్ హ్యాబిట్ ఫార్మేషన్ సైకిల్ అండి. ఆ సైకిల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఈ సైకిల్లో. ఏమిటి సార్ ఆ సైకిల్లో పాయింట్స్ అంటే చూడండి, ట్రిగ్గర్, రొటీన్, రివార్డ్. అంటే మనం ఏదైనా ఒక హ్యాబిట్ ని ఫామ్ చేసుకోవాలంటేనంటేనండి అది మనకు ఒక ట్రిగ్గరింగ్ ఇవ్వాలంట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, మనకు తెలియకుండానే ట్రిగ్గరింగ్ ఇస్తున్నారండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎవ్రీడే మార్నింగ్ 4:30కి లేవాలనుకుంటున్నాం. దానికి మనం ఏం చేస్తాం, మొబైల్లో ఒక అలారం పెట్టుకుంటాం. దట్ ఈస్ ద ట్రిగ్గర్. ఏం చేస్తుంది మొబైల్, మనకు అలారం చక్కగా ఆపరేట్ అవుద్ది. మన సబ్ కాన్షియస్ మైండ్ లే అని చెప్తుంది, కానీ కాన్షియస్ మైండ్ అని చెప్తుంది పడుకో అని చెప్తుంది. అలారం లేచి అలారం కట్టేసి కొన్ని మంచినీళ్ళు దాకా మళ్ళీ పడుకుంటాం. ఇక్కడ నుంచి అలా చేయం కదా మనం. ఈ రోజు నుంచి మనం 4:30కి లేద్దాం, ఓకేనా? లేవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అలారం మోగిన వెంటనే మనం 4:30కి లేస్తున్నాం. లేచిన తర్వాత ఒక 2.5 hours మనకు ప్రీషియస్ టైం అడిషనల్గా దొరుకుతుందండి. ఆ 2.5 hours మనం అద్భుతమైన సంకల్పించుకోవచ్చు, విజువలైజ్ చేసుకోవచ్చు. నిన్న మన భవానీ గారు చెప్పినట్లుగా ఆ గోల్స్ ప్లాన్ని మనం విజువలైజ్ చేసుకొని చక్కగా మన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేసుకోవచ్చు. బుక్లో ఎప్పుడు రికార్డ్ చేసేదే, కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేయడం గ్రేట్ అండి. అంటే టెంపరీ మెమరీ నుంచి పర్మనెంట్ మెమరీలో స్టోర్ చేస్తున్నాం అన్నమాట. అంత మంచిగా వాడుకోవచ్చు. యాజ్ ఎ రిజల్ట్ అదే రివార్డ్ అండి మనకి. 2.5 hours ప్రీషియస్ టైం అనేది రివార్డ్. సో ఇది మనకు ప్రతిరోజు జరుగుతుంటే రొటీన్ అవుతుంది, అది మన హ్యాబిట్గా ఫామ్ అవుతుంది. ఇదే హ్యాబిట్ ఫార్మేషన్ అండి. ఇంకా ఈ క్యూ పాయింట్ గురించి మనం మాట్లాడాలంటే క్యూ పాయింట్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద డిపెండ్ అవుతుందండి. ఏంటా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసండి, మనం ఉన్న ప్రదేశం, ఇంకా టైం, మన ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్, వీటి మీద డిపెండ్ అవుతుంది. ఏమిటి సార్ ఇది? ఎస్ అండి, జనరల్గా ట్రిగ్గరింగ్లో 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటంటే టైం బేస్డ్ ట్రిగ్గరింగ్, లొకేషన్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేను వైజాగ్లో ఉంటానండి. మా ఇంటి దగ్గరలోనే తెన్నేటి పార్క్ ఉంటుంది. తెన్నేటి పార్క్ వెళ్ళిన వెంటనే నా మైండ్లో ఒక ట్రిగ్గర్ అవుతుంది, ఎదురుగుండా అరకు కాఫీ స్టాల్ కనిపిస్తుంది, ఒక గ్రీన్ టీ తాగాలనిపిస్తుంది. వెనెవర్ ఐ క్రాస్ దట్ తెన్నేటి పార్క్, ఇమీడియట్గా నా మైండ్లో ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది హ్యావ్ ఏ గ్రీన్ టీ అని. ఇదో ట్రిగ్గర్ పాయింట్. కొంతమంది చూసారనుకోండి,
జనరల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వీకెండ్స్లో ఎంజాయ్ చేద్దాం, వాళ్ళు ట్రిగ్గరింగ్, వీకెండ్ వచ్చిందంటే అసలు పని ముట్టుకోరు, ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు, మూవీకి వెళ్ళడమో లేదంటే ఇంకొక జాలీ ట్రిప్ చేద్దామో ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు, అవునా కదా? అలాగే ఇది లొకేషన్ బేస్డ్, టైం బేస్డ్, 2 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి, హైదరాబాద్ వెళ్తే జనరల్గా ఏమనిపిస్తూ ఉంటుంది, హ్యావ్ ఏ హైదరాబాద్ బిర్యానీ, అదే లొకేషన్ బేస్డ్ ట్రిగ్గరింగ్, అవునా కదా? అట్లా అనమాట. ఇలాగ మనకి లొకేషన్ బేస్డ్ ట్రిగ్గరింగ్ ఉంటుంది. కొంతమందికి ఎస్ చార్మినార్, సత్య గారు కరెక్ట్ అమ్మా, చార్మినార్ చూడాలనిపిస్తుంది, పక్కనే గాజులు కొనుక్కోవాలనిపిస్తుంది, అది చెప్పాలి మరి మీరు, చార్మినార్ అనేది అయితే అట్లాగా, రైట్. ఇవన్నీ కూడా లొకేషన్ బేస్డ్ ట్రిగ్గరింగ్ అనమాట. జనరల్గా ఉమెన్ హైదరాబాద్ వెళ్ళారంటే చార్మినార్ వెళ్తారు, గాజులు కొంటారు, అది లొకేషన్ బేస్డ్ ట్రిగ్గరింగ్, రైట్. కమింగ్ టు ద ఫీలింగ్స్, కొంతమందికి ఎలా ఉంటుందంటే యాంగర్ ఎక్కువగా ఉంటుంది. ఆ యాంగర్ని కంట్రోల్ చేసుకోలేక ఉన్న సబార్డినేట్స్ మీద కానీ, లేదంటే ఇంట్లో ఎవరు సబార్డినేట్స్ లేకపోతే అందరూ మనకి ఈక్వల్గా ఉంటే, మనకంటే సుపీరియర్స్ ఉంటే వెళ్ళి వస్తువుల మీద కానీ చూపిస్తూ ఉంటారు. యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది, ఎమోషన్ ఫాలోడ్ బై అన్ యాక్షన్, అది బ్రేక్ అవుతుంది, అంతమించి ఏం కాదండి. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇలా మనకి ఈ హ్యాబిట్ ఫార్మేషన్ సైకిల్ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే డూయింగ్ సెట్ ఆఫ్ యాక్షన్స్ మన కాన్షియస్ మైండ్ తెలియకుండా జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు మాత్రం మనకు ఒక బెనిఫిట్ వస్తుంది రిపీటెడ్గా చేయడం వల్ల. ఇదే మనకి హ్యాబిట్ ఫార్మేషన్లో ఉన్న అంటే క్యూ పాయింట్, అంటే ట్రిగ్గర్ పాయింట్, రొటీన్ అండ్ రివార్డ్. ఇంకా ఏంటంటే మనకి ఈ హ్యాబిట్ ఫార్మేషన్ మనం ఒకటి బ్రేక్ చేయాలన్నా లేదా మార్చుకోవాలన్నా సరే దేర్ ఆర్ సర్టెన్ పాయింట్స్ అండి. ఎలా చేయాలి సార్? ముందు అసలు మనం ఏ అలవాటుని మార్చుకోవాలనుకుంటున్నాం, ముందు దాన్ని ఐడెంటిఫై చేయాలి. దాని రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇప్పుడు టీత్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తారైనా దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటున్నారు ఈ మధ్య. అంటే ఏంటి, అది స్టార్టింగ్ ఎక్కడ ఉంది, ఆది వ్యాధి మూలం ఎక్కడ, ఆయుర్వేదం ప్రకారం మాట్లాడాలంటే ఆది వ్యాధి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ హ్యాబిట్ మనకి ఎక్కడ స్టార్ట్ అయ్యింది, దాన్ని ఎక్కడి నుంచి మనం మొదలు పెడితే అది పూర్తిగా రిమూవ్ అవుద్ది లేదా చేంజ్ అవుద్ది. కాబట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి, డిఫైన్ చేసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ముందు మనం హ్యాబిట్ని ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నాం, వై ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అది. ఒకసారి ఇట్లాగా నేను ఒక ట్రైనింగ్ ఇస్తుంటానండి, ఆ ట్రైనింగ్లో ఒక వ్యక్తి, మన స్వామి గారు లాంటి వ్యక్తి, ఒక ఆయన మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆయన చేస్తుండి ఆయన ఏమన్నాడంటే, సార్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ మై హ్యాబిట్ అన్నాడు. ఎస్ మీరు మార్చుకోగలరండి అన్నాను. లేదు సార్ నేను మార్చుకుంటాను అన్నాడు. మీరు మార్చుకోలేరండి అని చెప్పాను. నేను మార్చుకుంటాను అన్నాడు. సరే అసలు మీరు ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు లేదని చెప్పండి అన్నా నేను. ఆయన అప్పుడు ఏమన్నాడంటే, ఇంతకీ హ్యాబిట్ ఏంటి, మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారు, ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు అన్నాను. ఆయన ఏమన్నాడంటే, సార్ నాకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, నేను మార్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. వెరీ గుడ్ అండి, చాలా మంచిది, మార్చుకోండి అని చెప్పి అన్నాను. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారో లేదని చెప్పి మార్చుకోండి అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, సార్ నేను స్మోక్ చేయడం వలన అని చెప్పి, ఆయన ఏమన్నా ఉంటారో మీలో ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేసి చెప్పచ్చు. మీకే ఉందనుకోండి, మీరే ఆయన పర్సన్లో ఉన్న ఆయన ప్లేస్లో ఉన్నారనుకోండి, స్వామి గారికి ఇప్పుడు ఆప్షన్ ఇవ్వకపోతే ఊరుకోరు ఆయన, సార్ మాట్లాడండి, మీ పేరు వాడి మా పిల్లలు అలా చేస్తే ఇబ్బందిని ఇమిటేట్ చేస్తారండి పిల్లలు. వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ గుడ్. యా సతీష్ గారు చెప్పండి, కాకినాడ. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్. యా మోహిత్ గారు చెప్పండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి సార్, అంటే చుట్టుపక్కల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు కాకుండా. వెరీ గుడ్. మీతో పాటు మీ పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించారు, మీరు ఒక పాయింట్ ఎక్కువ వెళ్ళారు. గుడ్. యా హేమని మేడం అండ్ పవన్ గారు. సార్ మా డాడీ నాకు తెలిసి నా ఏజ్ 26 వరకు మా డాడీకి అలవాటు ఉండేది. మా అమ్మని డయాలసిస్ అంటే మా మమ్మీకి 2 కిడ్నీలు చెడిపోయినాయి. మా నాన్న నెల రోజులు హాస్పిటల్లో ఉన్నారు. తను నేను అంతకుముందు చాలా సార్లు చెప్పి తను వదలలేదు. తను ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్నారో తన హ్యాబిట్ పూర్తిగా వదిలేశారు. ఫ్యాంటాస్టిక్ వెరీ గుడ్ అమ్మ. లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది మనకి. ఇప్పుడు మా డాడీ అసలు అలర్జీ అంటాడు సార్, పూర్తిగా మానేశారు. నేను ఇప్పటికీ నమ్మలేను అది. ఫ్యాంటాస్టిక్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ అమ్మా. నేనైతే ఆ హ్యాబిట్ మానేయడం వల్ల డైలో 50 రూపీస్ మిగులుతుందని చెప్తాను సార్. ఓ మరో అద్భుతం, ఎకనామిక్ సేవింగ్, ఫెంటాస్టిక్ అండి, మా సూపర్. కుండీలో వేశాడు సార్ మా డాడీ, ఓ 6000 రూపీస్ ఇచ్చారు కూడా. అద్భుతం అద్భుతం, వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా డాక్టర్ మణిరమణి మేడం. అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలిసిన తర్వాత సారీ అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలిసిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తే అందరూ చెప్పినట్టుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం మానలేకపోతున్నాం అంటే వి బికమ్ వీక్ ఆల్సో. థ్యాంక్ యూ మేడం. సైకలాజికల్ గా కూడా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్, మీరు చెప్పినవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ అండి. కాకపోతే మీరు చెప్పినట్టు ఆయన కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన, ఇది మానకపోతే నా హెల్త్ పాడైపోద్ది, ఇది మానకపోతే నా ఆరోగ్యం పోతుంది, అది ఇదని చెప్పుకొచ్చాడు. నేనేమన్నానంటే, సార్ మీరు కొనేటప్పుడు దాని మీద రాసి ఉంటుంది కదా స్టాట్యూటరీ వార్నింగ్ అని, బోల్డ్ చేసి హైలైట్ చేసి మరి ఉంటుంది. మీరు మూవీకి వెళ్తే రేఖ తన 2 చేతి గాజులు అమ్ముకొని తాకట్టు పెట్టుకుంది, ఒక పెద్ద క్యాన్సర్ పేషెంట్ చూపిస్తున్నారు, అయినా మీరు మానలేదు కదా, ఇప్పుడు ఎలా మానుతారు సార్ అన్నాడు. నేను మానుతానండి అన్నాడు. సరే ఓ పని చేయండి సార్, రేపు కూడా మనకి ట్రైనింగ్ ఉంది కదా, రేపు ట్రైనింగ్లో మీరు దానికి స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్ పట్టుకోండి అన్నాను. ఎందుకు మానాలనుకుంటున్నారో, స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్, స్ట్రాంగ్ రీజన్ కావాలి నాకు అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మరుసటి రోజు ఆ రోజు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి యాజ్ అవర్ స్వామి సార్ సెడ్, వాళ్ళ అబ్బాయి చేత తెలుసండి ఇలాగా అని చెప్పి ఇమిటేషన్ చేస్తున్నాడు. సో అప్పుడు ఆయనకి కనెక్ట్ అయింది. యాజ్ హేమని మేడం సెడ్, ఎప్పుడైతే తన వరకు వచ్చిందో తన అబ్బాయి లేదా తన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్నారో అప్పుడు ఆ బాండింగ్ గుర్తుకు వస్తుంది, ఆ భయం తెలుస్తుంది. మనం రోజు మూవీకి వెళ్ళిన ప్రతిసారి రేఖ యాడ్ చూస్తున్నాం, కానీ ఎవరైనా కనెక్ట్ అవుతున్నారా? నో వన్ విల్ కనెక్ట్. రేఖ కాదు కదా, 100 మంది అలాంటి యాడ్ ఇచ్చినా సరే కనెక్ట్ అవ్వరండి. ప్లీజ్ మైండ్ ఇట్. ఇన్ ద సేమ్ వే మనమంతటా మనం ఏదైనా హ్యాబిట్ని మార్చుకోవాలని ఫీల్ అయ్యి స్ట్రాంగ్ రీజన్ ఎదుక్కొని మనం ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అది ఇంప్లిమెంట్ కాదండి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఆ స్ట్రాంగ్ రీజన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా తనలా తయారవుతారని నాకు స్ట్రాంగ్ ఫ్యాక్టర్ దొరికింది. మరుసటి రోజు మార్నింగ్ వచ్చిన నేను అడగకముందు ఆయన హ్యాండ్ రైజ్ చేశాడు. సార్ ఐ హ్యావ్ ద స్ట్రాంగ్ రీజన్ అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. ఎస్, ఇలాగ మా అబ్బాయి చేస్తున్నాడు సార్, నా లైఫ్ ఎలాగో పోయింది, ఇంకా వాళ్ళ లైఫ్ పోవడం నాకు ఇష్టం లేదండి, సో కాబట్టి నేను మానుకోవాలనుకుంటున్నాను. ఎస్ మీరు మానుతారు సార్ అన్నాడు. మానాడు కూడా ఆయన. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లాంటి స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్ ఉండాలి మనం ఏదైనా హ్యాబిట్ని చేంజ్ చేసుకోవాలంటే. స్ట్రాంగ్ వై ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మాత్రమే మనం హ్యాబిట్ని చేంజ్ చేయగలం. తర్వాత గమనించండి, ఈ హ్యాబిట్ మార్చుకునే క్రమంలో మనం చాలా సహనంగా ఉండాలండి. చాలా మంది మన దగ్గరకు వచ్చి డైలాగులు వేస్తూ ఉంటారు, మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అబ్బో ఇదేదో ఇంపాక్ట్లో జాయిన్ అయ్యాడంట, ఒరిజినల్గానే ఇది మాట్లాడడం రాదు, ఇదో పెద్ద ట్రైనర్ అంట అని డైలాగులు కూడా పడ్డాయి కదా. అలాంటి వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వాలి ట్రైనర్ అయిన తర్వాత. చూడండి, ఇప్పుడు మనకి టేక్ సమ్వన్ హెల్ప్ టు రివార్డ్ అండ్ పనిష్మెంట్. మీకు ఆల్రెడీ మీరు గ్రో అవుతానంటే మన మెంటర్స్ అందరూ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎంతమంది రెడీగా ఉన్నారంటే, మీరు చిన్న వీడియో పెడితే చాలు అందరూ కూడా సార్ మీరు అద్భుతంగా చేశారు, కొంచెం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడానికి బోల్డ్ మంది ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ స్వీట్ పనిష్మెంట్. మీరు బాగా చేశారు అనుకోండి, ఎక్స్ట్రాడినరీ సార్ బాబు గారు అద్భుతంగా చేశారు, ఫెంటాస్టిక్ అని రివార్డ్ ఇస్తారు, రెడీగా ఉన్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీకు చూడండి, మనకు లైవ్ అవుట్పుట్ అయినప్పుడు మీకు అనాలిసిస్ చేశారు మన చిరంజీవి సార్, అద్భుతంగా చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా. సో దిస్ ఈజ్ కాల్డ్ స్వీట్ రివార్డ్ అండ్ స్వీట్ పనిష్మెంట్. అలాగే మన హ్యాబిట్ని మార్చుకోవాలనుకుంటున్నాం, చాలా కాలం నుంచి ఎన్నోసార్లు ఎన్నో యాడ్లు చూసాం, ఎంతోమంది చెప్పి చూసారు, అయినా మానట్లేదు. దెన్ చేంజ్ యువర్ ఎన్విరాన్మెంట్, దట్ విల్ మేక్ యువర్ హ్యాబిట్ స్ట్రాంగర్ అండ్ హెల్దియర్. మన ఎన్విరాన్మెంట్ మార్చుకుంటే ఆటోమేటిక్గా హ్యాబిట్ మారుతుంది. ఇది మా వైజాగ్లోనండి డాక్టర్ వాణి అండ్ డాక్టర్ వేణు అని ఇద్దరు ఫేమస్ డాక్టర్స్ ఉన్నారండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు డాక్టర్సే. వాళ్ళు సరదాగా ఒక మెడికల్ కాన్ఫరెన్స్కి హైదరాబాద్ వెళ్తున్నారు, వాళ్ళ యొక్క స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి. వెళ్తున్నప్పుడు వాళ్ళ ఓన్ వెహికల్లోనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఓన్గానే. ఈ వెళ్తున్న క్రమంలో ఏమైందంటే, ఇప్పటిలాగే మనకి వరదలు వచ్చినాయండి. వాళ్ళు రాజమండ్రి క్రాస్ అయ్యారు, ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది, ఎక్కడా గ్యాప్ లేదు.
ఈలోపు ఈ ఎడావుడిలో వీళ్ళేంటంటే ఎక్కడ రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ మనకి స్టాల్స్ అవి ఉంటాయి కదా, ఎక్కడ కావాలంటే అక్కడ హోటల్లో ఆగి మనం హ్యాపీగా డిన్నర్ చేద్దాం అనుకున్నారు. కానీ చూస్తే ఎక్కడ ఏమీ లేదు. ఈ వాన వలన అన్ని కట్టేసి ఉన్నాయి. ఆల్రెడీ ఆకలి స్టార్ట్ అయ్యి 2 గంటలు అయిపోయింది. ఇంకా ఆయన డాక్టర్ వేణు గారికి అయితే ఎక్కడ ఇంకా ఆకలికి తట్టుకోలేకపోయిన స్థితికి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు కనిపిస్తుందా, ఒక చిన్న బడ్డీ కొట్టు కనిపిస్తుందా అని ఆలోచన చూసుకుంటా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. లైట్ ఫెయిల్ అయిపోయింది, దారి కనిపించట్లేదు. అతి కష్టమైన డ్రైవింగ్ లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ టైంలో ఏమైందంటే ఆయనకి ఒక చిన్న వెలుతురులాగా చిన్న బల్బులాగా కనబడిందండి. ఎందుకని మంచిదని ఆగి చూశాడు. చూస్తే వెంటనే కారు దిగి డోర్ నాక్ చేశాడు. నాక్ చేస్తే ఎవరన్నా అని చెప్పి లోపల నుంచి ఒక లేడీ వాయిస్ వినపడింది. ఈయన ఏమనుకున్నాడు, అదొక బడ్డీ కొట్టు అనుకున్నాడు. అనుకొని అమ్మ 3 చిప్స్ 4 బిస్కెట్ ప్యాకెట్లు 2 చాయ్ అని ఆర్డర్ ఇచ్చాడు. ఆమె ఏం చేసింది, 2 నిమిషాలు అన్నా అంది. సరే అని చెప్పి 2 నిమిషాలు ఆగిన తర్వాత వచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక పొటాటో చిప్స్ ప్యాకెట్ ఇచ్చింది. మంచి ఆకలితో ఉన్నారు కదా వీళ్ళిద్దరు, అక్కడ కూర్చొని తింటని మొదలు పెట్టారు. అలా కంటిన్యూస్ గా రెయిన్ పడుతుంది. చిప్స్ తినేసరి అయిపోయింది. బిస్కెట్ తినడం మొదలు పెట్టేసరికి ఆయనకి ఒక ఏమైందండి, ఒక ట్రిగ్గర్ పాయింట్ వచ్చింది. ఏంటో ట్రిగ్గర్ పాయింట్ గెస్ చేయగలరు ఎవరైనా? ఏంటండి వెంకటేశ్వర గారు చెప్పండి మీరు. అంటే ఆయనకి ఏంటంటే చెప్పండి పర్వాలేదు. మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు అవి తినేస్తే బిస్కెట్ ప్యాకెట్ ముందు ముందు తినడానికి ఏమి ఉండదని ఆయన దాన్ని దాచుకున్నాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు గారు కరెక్ట్ గా చెప్పుకొచ్చారు మందు. వెరీ గుడ్. కాదండి, ఆయనకి జనరల్ గా ఎక్కువ మంది సైకాలజీ ఏంటంటే ఆయన కూల్ క్లైమేట్ లోన బిస్కెట్ తో పాటు చాయ్ ఉంటే బాగుంటుందని ఫీలింగ్. ఎస్, ఆ చాయ్ అండి, ఎగ్జాక్ట్లీ సత్య గారు కరెక్ట్ గా చెప్పారమ్మా. ఆ చాయ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బిస్కెట్ తినేస్తే మళ్ళీ ఇంక చాయ్ వచ్చేటప్పుడు ఉండదేమో అని చెప్పి ఈ వెయిట్ చేస్తున్న క్రమంలో 10 నిమిషాలు అయింది, చాయ్ రాలేదు. పావు గంట అయింది, చాయ్ రాలేదు. ఈయనకి ఆకలేమో పెరిగిపోతుంది. ఎదురుకుండా బిస్కెట్ ఉంది, ఉన్న బిస్కెట్ తినకుండా దాచుకొని పెట్టి ఆగాడు. ఒకసారి మన ఎమోషన్ ఎలా ఉంటుంది, ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే ఒకసారి ఆలోచించడానికి ఇదో లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. సరే, ఆయన కోపం వచ్చేస్తుంది. పక్కన ఆయన శ్రీమతి ఉంది కదా, ఆవిడ ఒక చిన్న గిల్లి ఇది మన ఇల్లు కాదు ఆగండి అని చెప్పి కంట్రోల్ చేసింది కోపాన్ని ఆవిడ. సరే ఆగాడు. ఈలోపు ఆమె లోపల నుంచి వచ్చింది. ఆమె ఎట్లా వచ్చింది, ఇలా బాగా పాత పింగాణి కప్పులు దాంట్లోంచి ఒక నల్ల ట్రేలో పెట్టుకొని 2 టీ పట్టుకొని వచ్చింది. వస్తుంటే ఈయన ఈ డాక్టర్ వేణు అని ఆయన క్యారెక్టర్ ఏంటంటే మహానుభావుల్లో మన హీరో క్యారెక్టర్ అనమాట. క్లీన్ అండ్ గ్రీన్ క్యారా పడ్రస్ ఈయన. ఆ కప్పులు చూసరికి ఈయన కోపం ఇంకా పెరిగిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ అమ్మా. పెరిగిపోతుంటే ఆయన ఏం చేశాడంటే ఏదైనా డైలాగ్ వేద్దాం అనుకున్నాడు. ఈలోపు పక్కన వాణి ఉంది కదండి, డాక్టర్ వాణి, ఆవిడేమో కూల్ కూల్ అని చెప్పి ఆయన్ని కూల్ చేస్తూ ఉంది అనమాట. సరే ఆమె దగ్గర తీసుకొని వచ్చేసరికి మంచి స్మెల్, ఆ అరోమా అసలు అద్భుతంగా ఉంది. ఆ స్మెల్కి ఆయనకి ఏం అర్థం కాలేదు. సరే దగ్గరకు తీసుకొని వచ్చింది. ఇంకొకసారి ఆ స్మెల్ ఇలా టేస్ట్ చేశాడు ఆయన. ఇలా టేస్ట్ చేసి అద్భుతంగా ఇలాగా ఆహా అని చెప్పి ఇప్పుడు వరకు ఉన్న టెన్షన్ అంతా కూడా అద్భుతంగా రిలాక్స్ అయిపోయాడు. నేను కూల్గా రిలాక్స్ అయిపోయాడు. అంటే ఆయన లైఫ్ లో ఇటువంటి అరోమా ఉన్న ఛాయ్ ఎంతవరకు తాగలేదండి. అంత అద్భుతంగా అనిపించింది ఆయనకి. ఆమె ఏం చేసింది తెలుసండి? సరే ఆమె ఏం చేసిందో చెప్పుకునే ముందుగా, సరేనమ్మా బాగుందని మొత్తం రిలాక్స్ అయిపోయాడు. హ్యాపీనెస్ కెమికల్ రిలీజ్ అయ్యింది. చాలా కూల్గా తయారయ్యాడు. వెళ్ళిపోయే ముందు ఎంత అయ్యిందమ్మా అని అడిగాడు. ఆమె ఏం చెప్పిందంటే 30 రూపాయలు అయ్యిందన్నా అంది. అదేంటమ్మా, ఇంతకుముందు చిప్ ప్యాకెట్ ఇచ్చావు, బిస్కెట్ ఇచ్చావు, చాయ్ ఇచ్చావు, ఇంక ఎక్కువై ఉంటుంది, 100 రూపాయలు ఉంచు అన్నాడు. ఆమె ఏం చేసిందంటే, అన్న ఇది అసలు మాది కొట్టు కాదు, ఫస్ట్ పాయింట్. మీరు మా ఇంటికి అతిథిగా వచ్చారని భావించి నేను మీకు చాయ్ ఇచ్చాను. అది కూడా మా ఇంట్లో మా అబ్బాయి కోసం పెట్టుకున్న పాలు మీకు తీసిచ్చాను. అలా చిన్న పిల్లోడు అనమాట, ఉయ్యల్లో ఉన్నాడు. ఆ పాల ప్యాకెట్లో పాల బాటిల్లోంచి తీసిచ్చి చాయ్ పెట్టానన్న అంది. మా వారికేమో హెల్త్ బాగాలేదు, 2 రోజుల నుంచి వైరల్ ఫీవర్, మంచాన్ని పడిపోయి ఉన్నాడు. ఆయన మామూలుగా ఉండుంటే వెళ్ళి పాల ప్యాకెట్ పాలు తెచ్చి ఉండేవాడు, తేలేదని చెప్పి అందనమాట. దీనికి ఒక్కసారిగా మైండ్ ఇదైపోయింది, మబ్బిడిపోయింది అంటారు కదా, అలా అయిపోయింది అనమాట ఆయన. సో ఏమన్నా అర్థం కాలేదు. సరే అయితే ఏమన్నాడంటే, అమ్మ మీ ఇద్దరం డాక్టర్స్, ఒకసారి మీ హస్బెండ్ చూడొచ్చు అంటే,
ఫ్రెండ్ అన్న అని చెప్పి లోపల తీసుకెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళేసరికి ఇల్లు ఎలా ఉంది తెలుసండి, పేదరికానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంది. ఎక్కడ చూసినా ఆ పేదరిక ఛాయలు కనిపిస్తున్నాయి. నొలక మంచం, మధ్యలో ఒక చీరతో ఉయ్యాల కట్టు ఉంది, ఆ చీరలో ఆ పిల్లోడు ఉన్నాడు. ఇదంతా చూసేసరికి వీళ్ళకి ఒకసారి ఏదోలా అనిపించింది అనమాట. హృదయం తరుక్కుమన్నది అంటారు కదా, అలా అయిపోయింది ఇద్దరికి కూడా. సరే అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ చూస్తే టెంపరేచర్ చూస్తే చాలా హెవీ ఫీవర్ ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న సెలైన్ బాటిల్ పెట్టినా సరే తగ్గేటట్టు లేదు. సరే అని చెప్పి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఏం చేశారంటే ఆయన, మా ఆవిడ కూడా డాక్టర్ అయినమ్మా, ఈవిడ ఉంటుంది, నేను పక్కన వేరే రాజమండ్రికి వెళ్ళి ఇంకా మెడిసిన్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చి, మెడిసిన్తో పాటు ఒక 10 పాల ప్యాకెట్లు, 4 బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ పట్టుకొని వచ్చాడు. మరొకసారి ఆ రాత్రి ఇంకా అక్కడే ఉండిపోయి ఆ ఫీవర్ తగ్గే వరకు వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. ఈ ఉన్న క్రమంలో ఆవిడ అంత అరోమా ఎందుకు వచ్చిందని చెప్పాను కదా, పెరట్లోకి వెళ్ళి తులసాకులు తీసుకొచ్చి మరిగించి చక్కగా ఆ ఫ్లేవర్ ని కలిపించింది అనమాట. ఇప్పుడు ఆ ఫ్లేవర్ తో పాటు అనురాగాన్ని, ఆప్యాయతను కూడా యాడ్ చేసి ఇచ్చింది ఆవిడ. అద్భుతంగా వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. అంటే ఆ రాజమండ్రి దాటాక ఆ భద్రాచలంకి వెళ్ళే దారిలో చింతూరు అనే చిన్న విలేజ్ పక్కన ఉన్న ఒక మహిళ ఈయన యొక్క ఎన్విరాన్మెంట్ ని, ఈయన యొక్క మూడ్ ని ఏ విధంగా మార్చింది అని ఇంపాక్ట్ చెప్పడం కోసం మీకు ఎంత చెప్పానండి, చేంజ్ ద ఎన్విరాన్మెంట్ గురించి చెప్పడం కోసం. సో ఈయన ఇమీడియట్ గా హైదరాబాద్ కాన్ఫరెన్స్ అయిపోయింది, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు వైజాగ్కి. వచ్చిన తర్వాత ఈయన ఏం చేశారంటే ఇమీడియట్ గా ఈయన హ్యాబిట్ ని మార్చుకున్నారు, ఒక కొత్త హ్యాబిట్ డెవలప్ చేసుకున్నారు. అప్పటి వరకు ఆయన రిసెప్షనిస్ట్కి ఏం చేసేవారంటే ఒక 1000 ఫీజు, పేషెంట్ డీటెయిల్స్ రాస్తేనే లోపలికి రమ్మనేవారు. ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, అమ్మ నువ్వు ఓన్లీ ఆ వ్యక్తి తాలూకా రోగము, అతని వయసు, బీపీ, షుగర్ టెస్ట్ చేసి పంపించు, డబ్బులు నువ్వు తీసుకోవద్దు, లోపల పంపించి నేను చూసుకుంటా అన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వచ్చిన వ్యక్తి నిజంగా పేదరికంలో ఉన్నాడు అనుకోండి, రూపాయి తీసుకోవట్లా. మధ్య తరగతిలో ఉన్నా సరే అతని అవసరాన్ని బట్టి, అతని యొక్క సైకాలజీని బట్టి ఈయన రూపాయి తీసుకోవని పంపిస్తున్నాడు. అబోవ్ మిడిల్ క్లాసు అండ్ అబోవ్ అప్పర్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ విధంగా ఆ నోట ఈ నోట ఏమైందంటే ఈ విషయం కాస్త ఇటు వైజాగ్ నుంచి విజయనగరంకి వెళ్ళింది, విజయనగరం నుంచి శ్రీకాకుళంకి వెళ్ళింది, శ్రీకాకుళం ఇచ్చాపురం, పలాస మొత్తం అంతా వెళ్ళిపోయింది. ఇంకేమంది జనాలు తండోపతండాలకు వస్తున్నారు. డాక్టర్ వేణు అండ్ డాక్టర్ వాణి గారి పేరు మారుమోగిపోతుంది. కోస్తా ఆంధ్ర మొత్తం వెళ్ళిపోయింది. గోదావరి జిల్లాలో అటు నుంచి అటు రాయలసీమ, అనంతపురం, పొద్దుటూరు, కడప, తెలంగాణ మొత్తం అంతా వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి ఇంకా ఈ మన మెడికల్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన పేరు శివాజీ అండి. ఆయన ఏమన్నాడంటే ఏమైంది వేణు, అంతకుముందు బ్రహ్మాండంగా ఉండేవాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు ఆయన. అంటే ఏమన్నా తెలుసండి, సార్ నేను 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి, ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, మెడిసిన్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. అట్లాంటి నేను సంస్కారం అనే విషయంలో ఆ చింతూరులో ఉన్న ఒక చిన్న మహిళ, పూరిగొడుసులో ఉన్న మహిళ దగ్గర ఫెయిల్ అయిపోయాను సార్, నాకు అది బాధ అనిపించింది, అందుకే నేను మార్చుకున్నానని చెప్పి అన్నాడు అనమాట. ఇమీడియట్ గా ఆ వచ్చిన ఎవరైతే ఆ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన కూడా వెనక్కి వెళ్ళి ఆయన క్లినిక్ లో కూడా ఈ ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు. ఈ విధంగా వచ్చిన వ్యక్తులను బట్టి ఇవ్వడం అనేది. సో అంటే చేంజ్ ద ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, మన హ్యాబిట్ ని ఏ విధంగా మారుస్తుంది అని చెప్పడానికి ఇది చెప్పానండి. సో ఆ రకంగా మనం ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేసుకోవాలండి. తర్వాత మేక్ స్మాలీ అంటే టైనీ చేంజెస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత చిన్న మార్పులు చేసుకుంటే అంత మంచిగా మనం గ్రో అవుతామండి. ఎందుకంటేనండి నేను ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. 2002 అండి, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుతున్నాను. ఆ టైంలో మాకు యోగా నేర్పించడానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు మా బ్యాచ్ లోంచి మేము 5గురు వెళ్ళాం, మా న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి. నాతో పాటు ఇంకా మా ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయ హాస్టల్లోనూ 15 మంది రిజిస్టర్ అయ్యారండి. మార్నింగ్ 5 o'clock క్లాస్ అనేసరికి రిజిస్టర్ అయిన 15 మందిలో 8 మంది డ్రాప్ అయ్యారండి. 7గురు ఫస్ట్ రోజు వచ్చారు, 6గురు రెండో రోజు వచ్చారు, 3గురు మూడో రోజు వచ్చారు, 3గురు. ఆ తర్వాత నుంచి మిగిలింది ఆ 3గురుమేనండి. ఆ 3గురులో నేను ఒకడిని. ఆ విధంగా నేను 2002లో అంటే ఎగ్జాక్ట్గా 23 years బ్యాక్ యోగా నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న యోగాని చిన్న చిన్నగా నాకు ఎందుకో కనెక్ట్ అయిపోయింది బాగా. ఇందాక మన మనీ మేడం చెప్పినట్టుగా నా న్యూరాన్స్ లో స్టోర్ అయిపోయింది, సబ్ కాన్షియస్ మైండ్ లోన. ఇంక దాన్ని చేయడం ఇంప్లిమెంట్ చేశాను. అద్భుతంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అలాగా ఇంప్లిమెంట్ అవుతూ అవుతూ ఏమైందంటే మనకి నాకు తెలియకుండానే యోగా అందరికి చెప్పడం మొదలు పెట్టాను. మధ్యలో కొంతకాలం బ్రేక్ వచ్చిందండి, అది నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. తర్వాత ఆల్మోస్ట్ ఒక
3 years గ్యాప్ వచ్చింది. అప్పుడు మా సిస్టర్కి, ఇప్పుడు హేమ మేడం చెప్పినట్టు మా సిస్టర్ కూడా అప్పుడు డయాలసిస్ అనేది జరగడం, ఆ టైంలో చేయలేకపోవడం అయిందనమాట. ఆ తర్వాత మళ్ళీ నేను తిరిగి మొదలుపెట్టాను. మొదలుపెట్టి అందరికీ చెప్పడం మొదలుపెట్టాను. బిఫోర్ కోవిడ్ ఇక్కడ విశాలాక్షి నగర్లో బీవీకే కాలేజ్ దగ్గర అందరికీ ఫ్రీగా చెప్పేవాడిని. కానీ ఒక రోజు వస్తే ఇంకో రోజు వచ్చేవాళ్ళు కాదు. మా ఆంధ్ర యూనివర్సిటీలో చెప్పినట్టు అయ్యిందనమాట. సో ఇట్లా అయితే లాభం లేదని చెప్పి కోవిడ్ తర్వాత నాకు ఒక అడ్వైజ్ ఏమి ఇచ్చారంటే, మీరు కంపల్సరీగా ఎంతో కొంత ఛార్జ్ చేయండి, ఛార్జ్ చేసిన మీకు డబ్బులు ఎక్కువైతే కనుక దాన్ని ఎవరికైనా డొనేట్ చేయండి అన్నారు. ఏదో బాగుందని చెప్పి అక్కడ నుంచి ఛార్జ్ చేయడం మొదలుపెట్టాను. అది కూడాను మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత కన్సల్టెన్సీ తీసుకుంటారో ఒక సింగిల్ టైంకి నెల మొత్తం అంత తీసుకుంటానండి. అది తీసుకొని ఇప్పుడు నేను జూమ్లో చెప్తున్నాను కదండి, ఆ జూమ్ ఛార్జెస్, ఇంటర్నెట్ ఛార్జెస్ పెట్టుకుంటున్నాను. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా నేను కొన్ని వేల మంది కనెక్ట్ అయ్యాను. తర్వాత నా లైఫ్ స్కిల్ నేను అప్గ్రేడ్ చేసుకున్నాను. ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అయ్యాను. తర్వాత ఐఐటి బాంబే నుంచి ఒక పాజిటివ్ సైకాలజీ అండ్ యోగా మీద ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేశాను. చెన్నై నుంచి స్వామి శివానంద యోగా విద్యాలయం నుంచి యోగా థెరపిస్ట్ కోర్స్ చేశాను. ఈ రోజున లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటువంటి డయాబెటీస్, స్పాండిలైటిస్, ఆస్తమా, బీపీ, ఓవర్ వెయిట్, ఫ్యాట్ లాస్ ఇవన్నీ కూడాను కొన్ని వేల మంది చేయగలుగుతున్నానండి, ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్మాల్ అండ్ టైనీ చేంజెస్. లాంగ్ బ్యాక్ ఎప్పుడు 2002లో నేను తీసుకున్న ఆ చిన్న డెవలప్ చేసుకున్న అలవాటు వలన. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి అలవాటుని ఎప్పుడు కూడా చిన్నగానే మొదలు పెట్టండి, ఒకేసారి పెద్ద అలవాట్లు రావండి. మనం ఒక హ్యాబిట్ని బ్రేక్ చేయాలన్నా మేక్ చేయాలన్నా సరే సింపుల్ కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ది ఒకటి ఐడెంటిఫై చేసి దాన్ని ట్రిగ్గర్ చేసి వదిలిపెట్టేయడం, కిల్ చేసేయడం, లేదంటే దాన్ని రీప్లేస్ చేసుకోవడం. దీంట్లో భాగంగా మనం ఏమంటున్నామంటే, ఇప్పుడు స్మోక్ చేసే అలవాటు ఉంది, దాన్ని మానుకోలేకపోతున్నారు, దాన్ని రీప్లేస్ చేయండి. మీకు కాఫీ తాగే అలవాటు ఉంది, డాక్టర్ వద్దు నీ బాడీలో కాఫైన్ పెరిగిపోయింది వద్దని చెప్పారు, రీప్లేస్ విత్ గ్రీన్ టీ. అంతే, సింపుల్ కాన్సెప్ట్. జస్ట్ అలవాటు చేసుకున్నాం, అద్భుతంగా మనం ముందుకెళ్దాం. ఇంకా ఏం చేయాలి సార్? ఇంకా ఏం చేయాలంటే ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మన హ్యాబిట్ స్కోర్ కార్డ్ని రాసుకోవాలండి. గుడ్ హ్యాబిట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు చెప్తున్నాను నేను. ఇప్పుడు వరకు బ్యాడ్ హ్యాబిట్ని ఎలా అవాయిడ్ చేయాలో మాట్లాడుకున్నాం, ఇప్పుడు గుడ్ హ్యాబిట్ని ఎలా డెవలప్ చేసుకోవాలో మాట్లాడుకున్నాం. హ్యాబిట్ స్కోర్ కార్డ్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, మార్నింగ్ 4:49కి లేస్తానండి, లేచిన తర్వాత 5:09కి ఆన్లైన్లో యోగా క్లాస్ స్టార్ట్ చేస్తాను 6:15 వరకు. తర్వాత 6:30 నుంచి 7:30కి ఆఫ్లైన్లో యోగా చెప్తాను. సో ఈ మధ్యలో మనకి 7 o'clockకి ఇంపాక్ట్ డిజైనర్ ట్రాక్లో జాయిన్ అవ్వాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాను తెలుసండి, నేను నాకున్న అలవాటును వదిలిపెట్టను, దీన్ని కంటిన్యూ చేస్తూ ఆ మార్నింగ్ ఆ సూక్ష్మ వ్యాయామాలు, వామప్ ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు అయిన తర్వాత కరెక్ట్గా 7 o'clock అయ్యేసరికి శవాసనం, అమృతాసనం అంటాం, దాంట్లో రిలాక్సేషన్ మోడ్ ఇస్తాను. అప్పుడు నేను ఆన్లైన్లో కనెక్ట్ అవుతాను. అంటే నాకున్న హ్యాబిట్స్ అవుతూ ఉంటాయి, దాంతోపాటు కొత్త హ్యాబిట్ డెవలప్ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఎవరికైనా మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉందనుకోండి, వాక్ చేస్తూ వినండి, అద్భుతంగా ఉంటుంది మన డిజైనర్ ట్రాక్. ఎంతమంది తెలుసండి మనకి డిజైనర్ ట్రాక్ ఒకటి ఉందని? చాట్ బాక్స్లో పెట్టండి. స్వామి గారు తెలుసు, మిగతా వాళ్ళు చాట్ బాక్స్లో పెట్టండి. వెరీ గుడ్. సత్య గారికి తెలుసు. దాన్ని డెవలప్ చేసుకోండి ఈ రోజు నుంచి కూడా. గుడ్ అండి, వెరీ గుడ్. మోహిత్ గారు, అందరూ కూడా ప్రతిరోజు అటెండ్ అవ్వండి. తర్వాత దాన్ని హ్యాబిట్ స్టాకింగ్ అంటారండి. 2-minute రూల్. ఈ 2-minute రూల్ కోసం మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు కూడా 2 minute పాటు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చక్కగా ఇంటెన్షనల్గా ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత వాక్ స్లోలీ బట్ నెవర్ బ్యాక్. చిన్న చిన్నగా మొదలు పెట్టండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనక్కి తగ్గేదే లేదు. తర్వాత ఇంకా ఏం చేయాలి సార్ గుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలంటే? 21/90 రూల్ ఫాలో అవ్వాలండి. అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన ట్రైనింగ్ కూడా మీకు తెలియకుండానే 21 days ఉంటుందండి మన ట్రైనింగ్ ఆన్లైన్లో. 21 days కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం 4-5 రోజులు పొడిగిస్తూ ఉంటాం ఆఫ్లైన్ కోసం. 21 days కనుక మనం ఏదైనా సరే చేస్తే అది మన హ్యాబిట్ స్టార్ట్ అవుద్దండి.
దాన్ని 90 days ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ స్టైల్గా మారుతుంది. 21/90 రూల్. సో దానికోసం మేము ఏం చేస్తున్నాం, ఈ 21 days అయిన తర్వాత మీ ఆఫ్లైన్ ట్రైనింగ్ అయ్యాక ఈ 90 daysలో మీ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి స్కూల్స్కి వెళ్ళని చెప్పి 3 monthsలో. సో ఈ రకంగా మనం మీకు ఎగ్జాంపుల్ కోసం మన ట్రైనింగ్ తీసుకొని చెప్పాను. మీరు ఏదైనా డెవలప్ చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలండి. క్రియేట్ ద లైఫ్ స్టైల్ అన్నమాట. అలాగే ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఎల్ఎల్ఆర్ టెక్నిక్ ఫాలో అవ్వాలండి. ఏమిటి సార్ ఎల్ఎల్ఆర్ అంటే? లర్నర్స్ లైసెన్స్ కాదండి, ఎల్ ఫర్ లిజన్ అండ్ అబ్జర్వ్. ఇప్పుడు మనకి మంచి మంచి ట్రైనర్స్ వచ్చి చెప్తున్నారండి, వాళ్ళందరి దగ్గర అసలు అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నారు, ద వే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఎట్లా ఉంది, వాళ్ళ నాలెడ్జ్ ఎలా మనకు పంచుతున్నారు, నాలెడ్జ్ స్కిల్గా ఎలా మార్చుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి కొంత ఎక్స్ట్రాక్ట్ చేయండి, దాన్ని మనదైన స్టైల్లో మార్చుకుందాం. అలాగే ఇంకా ఏం చేయొచ్చు, లర్న్ బై డూయింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం అసైన్మెంట్ చేయడం ద్వారా, ఈ ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం ద్వారా అద్భుతంగా నేర్చుకోవచ్చు. కాబట్టి చేయండి. ఇంకా ఏంటండి, మన సత్య గారు ఉన్నారు, ఆవిడ ఏం చెప్పారు మొన్న, ఈ అసైన్మెంట్ బుక్ రీడింగ్ అనే అసైన్మెంట్ చేయడం వల్ల నాకు రీడ్ చేయడం అనేది అలవాటు అయింది సార్ అని చెప్పారు. ఫ్యాంటాస్టిక్ కదండి. సో రీడింగ్ బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏం చేయాలి సార్, ఫాలో ద ఆర్వీఆర్. అంటే రోనంకి వెంకటేశ్వరరావు కాదండి, ఇక్కడ ఆర్ స్టాండ్స్ ఫర్ రిఫర్ ద వేరియస్ రిసోర్సెస్. మనకి ఈ రోజున ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయండి, అద్భుతమైన రిసోర్సెస్ ఉన్నాయి. ఏమిటి సార్ అవి? చాట్ జీపీటీ, గూగుల్, యూట్యూబ్, బుక్స్, ఇవన్నీ మన ట్రెడిషనల్ రిసోర్సెస్ ఉన్నాయి, మన వేదాలు ఉన్నాయి, సనాతన ధర్మం ఉంది, వీటితో పాటుగా ఇంటర్నెట్ ఉంది. మన స్వామి గారు చెప్పినట్టుగా ఇంటర్నెట్తో పాటు మన చేతిలో మొబైల్ ఉంది. దాంట్లో మనం ఎక్కడి నుంచి అయినా సరే ఏదైనా సరే బ్రౌజ్ చేయొచ్చు, హ్యాపీగా నేర్చుకోవచ్చు. మనం ఏ టాపిక్ మీద ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నామో దాని గురించి వేరే రిసోర్సెస్ రిఫర్ చేయండి, టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయండి, మొత్తం ఎంటైర్ మ్యాటర్ గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసిన తర్వాత ఏం చేయాలి సార్, ఎగ్జామ్ రాయాలి వెళ్ళి, కాదు కదా. ఏం చేయాలండి, మనం కొన్ని వేల మందికి ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాం, కొన్ని లక్షల మందిని మోటివేట్ చేయాలనుకుంటున్నాం, నవభారత నిర్మాణానికి రాలెత్తే కూలీనం అవ్వాలని మనం దిగాం ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి. యూత్ని ఛానలైజ్ చేసి తద్వారా మన భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లాలని ప్లాన్లో ఉన్నాం. దానికి ఉడతా భక్తిగా మన వంతు సహాయం చేయడం కోసం మనం ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చాం. అటువంటప్పుడు మనం నేర్చుకున్న దాన్ని చక్కగా మిర్రర్ ముందుకెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఏం చేయాలండి, వీడియో రికార్డ్ చేయాలి. అందుకని మీకు ప్రతిరోజు చెప్తున్నాం, soon after completion of your training give the feedback. మొబైల్ని అడ్డంగా పెట్టండి, వీడియో ఆన్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, స్మైల్ ఉండండి, హావభావాలను కనెక్ట్ చేయండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఇవ్వండి, బాడీ లాంగ్వేజ్ కనెక్ట్ చేయండి, అద్భుతంగా వాయిస్ మాడ్యులేట్ చేయండి, ఇవన్నీ చేసి ఇవ్వండి అని చెప్తున్నాం. తద్వారా మన యొక్క ట్రైనింగ్ అనేది అందరికీ కూడా ఆకట్టుకునే విధంగా ఇవ్వగలుగుతామండి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, నేను జర్నీలో ఉన్నాను సార్, అందుకే ఓపెన్ చేయలే. ఓకేనండి, నో ప్రాబ్లం, అలాగే. నో ఇష్యూ. సో కాబట్టి ఇలా మధ్య ట్రిగర్ అవుతూ ఉంటారండి, మనం కంగారు పడకూడదు. అలా ట్రిగర్ అయ్యేటప్పుడు ఎస్ సార్ సూపర్ ఫ్యాంటాస్టిక్ అండి, మీరు గ్రేట్, జర్నీలో ఉన్నా సరే ట్రైనింగ్ అటెండ్ అయ్యారు, అది చాలు సార్ అని చెప్పాలి. ఎస్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి, వి ఫర్ వీడియో ఆర్ వాయిస్ రికార్డ్ అండి. నెక్స్ట్ ఆర్ ఏంటని తెలుసండి, ఇప్పుడు మనం ఇలాగ ఏదైనా వీడియో చేసి పెట్టాం అనుకోండి, ఇలా క్లాస్ చెప్తున్నప్పుడు కానీ ఏమంటారు మన వాళ్ళు, సార్ మీరు అద్భుతంగా చెప్పారండి, కాకపోతే ఇది కొంచెం యాడ్ చేసి ఉంటే బాగుండేదండి అంటారు. అవునా, అన్నారా? దాన్ని యాడ్ చేస్తే రిపీట్ చేయండి. పొగిడారని పొంగిపోకూడదు, తిట్టారని కుంగిపోకూడదు. అద్భుతంగా మనం ఏం చేయాలండి, పాజిటివ్ ఇన్పుట్స్తో కన్స్ట్రక్టివ్గా డెవలప్ అవ్వాలి. ఆర్వీఆర్ టెక్నిక్, ఎల్ఎల్ఆర్ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఇంకా ఏం చేయాలి సార్, 7, 8, 9 అండి. ఇదేమిటి సార్ అయిపోయింది అనుకుంటే ఇంకా చెప్తున్నారు, అయిపోద్దండి, ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది, డోంట్ వరీ. 7 hours ఆఫ్ సౌండ్ స్లీప్ అండి, 8 hours ఆఫ్ జాబు, 9 hours ఆఫ్ సెల్ఫ్ కేర్. ఇదేంటి సార్? అవునండి, 7, 8, 9 అద్భుతంగా ఫాలో అవ్వాలి. మనం ఏ వయసులో ఉన్నా సరే 7 hours ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి. అమ్మా ముందు స్లైడ్ ఒకసారి చూపిస్తానమ్మా, చూపిస్తాను మళ్ళీ. 7 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండాలి మనకి, 8 hours ఆఫ్ డెడికేటెడ్ జాబ్,
ఏదైనా కావచ్చు, అది మన బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు. 8 అవర్స్ మన జాబ్కి డెడికేట్ చేయాలి. 9 అవర్స్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అండి. ఈ విషయంలో మీ అందరూ నేను అద్భుతంగా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మన సెల్ఫ్ కేర్లోనే మనం పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి స్నానం చేయడం, తినడం, ఈ ట్రైనింగ్లు, మనకు మనం ఆ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ఇన్వెస్ట్ చేసే టైం, ఇవన్నీ దీంట్లోకి వస్తాయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫాలో ద 7, 8, 9. మేడం స్క్రీన్ షాట్ తీసుకోండి. 7 అవర్స్ ఆఫ్ స్లీప్, 8 అవర్స్ ఆఫ్ జాబు, 9 అవర్స్ ఆఫ్ సెల్ఫ్ కేర్. ఓకేనండి. నెక్స్ట్ గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఏం చేయాలి? ఫాలో ద 1, 2, 3, 4. ఏమిటి సార్ అన్ని నంబర్లే చెప్తున్నారు, ఇంతకుముందు లెటర్లు చెప్పారు. అవునండి. నంబర్ 1, ట్రైన్ యువర్ బాడీ. ఏమిటి సార్ రోజు ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, అది మనం బాడీకి ఇస్తున్నామండి, బాడీకి ఇవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే మన కంపల్సరీ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడాను, స్నానం చేయాలండి. నేను సార్ నేను రోజు 3 సార్లు చేస్తున్నాను, ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి. ఆ స్నానం కాదండి, చెమటతో స్నానం చేయాలి. మీరు వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, యోగా చేస్తారా, జిమ్కి వెళ్తారా, స్విమ్మింగ్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, మీ ఇష్టం. కారింగ్, బైకింగ్ చేయకండి, మీ పెట్రోల్ దండ తప్ప మీకేమీ చెమట పట్టదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చెమట పట్టేటట్లుగా మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రైన్ యువర్ బాడీ. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ట్రైన్ యువర్ బ్రెయిన్. సారీ, ట్రైన్ యువర్ బ్రెయిన్ అండి. ఇదేమిటి సార్? ఒక్క నిమిషం. యా, మన బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుకోవాలండి. అంటే గుర్తొచ్చిందండి, మొన్న ఒకసారి ఏం జరిగిందంటే, మా ఊరు దగ్గర మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన ఉంటారండి, వాళ్ళ అమ్మాయికి రీసెంట్గా మ్యారేజ్ చేశారు. ఆయన అల్లుడు హైదరాబాద్ సాఫ్ట్వేర్, అమ్మాయి ఆంధ్ర. అయితే మనకు ఆంధ్రాలో తెలిసిందే కదా, సంక్రాంతి అంటే మనకు బిగ్ ఫెస్టివల్. సంక్రాంతికి అల్లుడిని రమ్మని ఫోన్ చేశాడు ఈయన. ఆయన కొత్త అల్లుడు. ఆయన ఏమన్నాడు, మామగారు వస్తాను కానీ ఏ రోజు వస్తాను నాకు గ్యారంటీ లేదు, మాకు హాలిడేస్ ఉండు, తెలుసుగా సాఫ్ట్వేర్ అన్నాడు. సరేలే, ఈయన కూడా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రాను ఆయన అని చెప్పాడు. సరే, ఆయన ఒక కండిషన్ పెట్టాడు, మామగారు నాది చిన్న రిక్వెస్ట్ అండి, నేను ఏ రోజు వస్తే ఆ రోజు, ఏ డేట్ ఉంటే ఆ డేటు, అన్ని గ్రామ్స్ గోల్డ్ నాకు కానుకగా ఇవ్వండి అన్నాడు. కొత్త అల్లుడు కాదంటాడు మరి ఈయన. సరే, టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నాడు ఈయన. ఓకేనండి. అయితే ఈయన 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 31 కాయిన్స్ రెడీ చేద్దామని చెప్పి గోల్డ్ స్మిత్ని పిలిపించాడు, కంసాలని. ఆయన వచ్చాడు, వచ్చి ఇలాగ ఆర్డర్ చెప్పాడు అనమాట. చెప్తే ఆయన ఏమన్నాడంటే, సార్ అక్కర్లేదండి అన్ని, నేను ఒక 5 కాయిన్లు తయారు చేసి పెడతాను ఇట్లాగా, ఆ 5 కాయిన్స్ మీ అల్లుడు ఏ రోజు వచ్చినా సరే సరిపోతుందండి అన్నాడు. ఆ 5 కాయిన్స్ ఏంటో మీరు నాకు చాట్ బాక్స్లో చెప్పండి. యూజ్ ట్రైన్ యువర్ బ్రెయిన్. తర్వాత మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఆన్సర్ రాకపోతే. ఓకేనండి. ఇది మీ అందరికి ఇస్తున్న పజిలే. ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి కాదండి, మీ అందరికి. అల్లుడు ఎన్ని రోజు వస్తే అన్ని గ్రాములు ఇమ్మన్నాడా సార్? అవునమ్మా, అవును. మీరు చాట్ బాక్స్ లో ట్రై చేస్తూ ఉండండి, ఇలా మన ట్రైనింగ్ కంప్లీట్ చేద్దాం. 7వ తారీఖున వస్తే 7 గ్రాములు ఇవ్వాలి. అంతేనమ్మా, అంతే, ఎగ్జాక్ట్లీ. మేడం గారు మీరు రిటైర్ అయినా సరే మీ బ్రెయిన్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్ గా ఉందండి. సూపర్, ఫ్యాంటాస్టిక్ మేడం. మీరు ఇలా ట్రై చేస్తూ ఉండండి, మనం మాట్లాడదాం. ఓకే, ట్రైన్ యువర్ బ్రెయిన్. నెక్స్ట్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ట్రైన్ యువర్ వర్డ్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ట్రైన్ యువర్ వర్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ట్రైన్ యువర్ వర్డ్ అంటున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్, మనకు తెలుసు, మన చిరంజీవి గారు లాంటి వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు, మాటే మంత్రం అని చెప్పి. అవునా కాదండి? మన ట్రైనింగ్ అది అసలు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే అద్భుతంగా మనం చేస్తున్న బిజినెస్ లో సక్సెస్ అవుతాము, మన హౌ టు డీల్ ద పీపుల్ డిప్లొమాటికల్లీ అనేది మనం మాట్లాడుతున్నాం. శివరామకృష్ణ గారు అద్భుతంగా ట్రై చేశారండి, మరొకసారి ట్రై చేయండి. రైట్. సో ట్రైన్ యువర్ వర్డ్. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు, కాబట్టి మనం ట్రైనింగ్లో అలాగే అదే నేర్చుకుంటున్నాం. ఇక లాస్ట్ వన్ చూడండి, 1, 2, 3, 4లో 4th వన్, ట్రైన్ యువర్ థాట్స్ అండి. అంటే మన ఆలోచనలు అద్భుతంగా ఉండాలండి, అప్పుడు మాత్రం మనం ఏదైనా చేయగలం. దీంట్లో మనకి సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎంతమందికి తెలుసండి? సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆయన మన
ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్స్. ఆయన బర్త్డే రోజు రేపు 15వ తారీఖు వస్తుందండి, ఎల్లుండే, రేపు కాక ఎల్లుండే. ఆ రోజున మనం ఇంజనీర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆయన చదువుకున్నప్పుడు అండి పూణే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చదువుకున్నారు ఆయన. ఆ టైంలో ఏమైందంటే ఫ్రెండ్స్తో కలిసి ఆయన కూడా ఒక విహారయాత్రకి వెళ్ళారు. వాళ్ళ ఊరు దగ్గరలో ఉన్న జోగ్ జలపాతాలని కర్ణాటక దగ్గరలో ఉంటాయి, బెంగళూరు దగ్గర. వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి ఏమన్నారంటే, అంటే వాళ్ళ ఫ్రెండ్, మన విశ్వేశ్వరయ్య సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఇక్కడ ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నాడు. ఇంకొక అబ్బాయి ఏమన్నాడంటే, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకుంటే అప్పుడప్పుడు వచ్చి అద్భుతంగా ఉంటుంది అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, వెల్ ట్రై సార్ వెంకటేశ్వర గారు, మరో ట్రై చేయండి. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, అంటే మన విశ్వేశ్వరయ్య గారు, ఇంత అద్భుతమైన వాటర్ వేస్ట్ అయిపోతుంది, దీనికి ఒక డ్యామ్ కడితే కనుక కొన్ని వేల ఎకరాలకు సాగునీరు, కొన్ని వందల లక్షల మందికి త్రాగునీరు ఇవ్వచ్చు అన్నాడు. ఆ తర్వాత ఆయన అనుకున్న ఆ థాట్ ని రియలైజ్ చేయగలిగాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ కృష్ణసాగర్ ప్రాజెక్ట్ డ్యామ్, కృష్ణరాజపురం. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన థాట్స్ ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండాలి. అప్పుడు మాత్రం మనం అద్భుతంగా గ్రో అవుతామండి. రైట్ నౌ మన చాలా మంది ఏమనుకుంటారంటే, మన ఇండియన్ సైకాలజీలో నేను పెద్దవాళ్ళని అయిపోయి రిటైర్ అయిపోయాను, ఇంకా నా ఏజ్ అయిపోయింది, నా వయసు అయిపోయింది అనుకుంటారు. ఏం లేదండి. ఈయన ఎవరో తెలుసండి? ఎవరైనా చెప్పగలరా ఈయన ఎవరో? చాట్ బాక్స్ లో పెట్టండి. యా సరేనండి, ఈయన ప్రొఫెసర్ రాధాకృష్ణ గారండి. ఎస్, సిఆర్ రావు గారు. ఆయన ఏం చేశారంటే అట్ ద ఏజ్ ఆఫ్ 60 years రిటైర్ అయిపోయారండి. దాంట్లో గొప్ప ఏమో సార్, అందరూ రిటైర్ అవుతున్నారు, ఆయన రిటైర్ అయ్యారు. కానీ రిటైర్ అయ్యాక ఆయన మనలాగా రిలాక్స్ అవ్వలేదండి. ఏం చేయాలి తెలుసండి? వాళ్ళ అమ్మాయి అమెరికాలో సెటిల్ అయితే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ చేయడం మొదలు పెట్టారు. ఈ జాయిన్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ at Pittsburgh University at the age of 65 years. Later, exactly అండి, later ఆయన ఏం చేయాలి తెలుసండి? at the age of 70 years he became the head of the department at Pennsylvania University. at the age of 75 years he received the Nobel Prize, White House reward. Later he received Bharat Ratna from our Indian government at the age of 100 years. So age is just a number మాత్రమే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, రిటైర్ అయ్యామని చెప్పి ఎప్పుడు అనుకోకండి. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్, మన లైవ్ ఎగ్జాంపుల్ సుబ్బారావు సార్. ఈరోజు బెంగళూరు వెళ్ళారు వాళ్ళ అబ్బాయి దగ్గరికి. విశ్వేశ్వరయ్య గారికి సుబ్బారావు గారికి బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంటుంది నాకైతే మాత్రం. అనాలిసిస్ అలాగ ఉంటుంది, అద్భుతంగా ఉంటారండి ఆయన. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన యొక్క ఏజ్ ఈజ్ ఏ నంబర్ అని చెప్పడానికి మనకి చాలా మంది లెజెండ్స్ ప్రూవ్ చేశారు. KFC ఒక లెజెండ్, ఇట్లా చాలా మంది బిజినెస్ టైకూన్స్ ప్రూవ్ చేశారు మనకి. నెక్స్ట్ గమనించండి డియర్ ఫ్రెండ్స్, సిఆర్ రావు గారి తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూద్దాం. మరి నాకు ఇంపాక్ట్ కొన్ని లక్షల శాలరీ ఇస్తుందండి ట్రైనింగ్ ఇచ్చినందుకు. నాకు డోస్ వస్తుందండి. ఇదేమిటి సార్, రవ్వ దోశ, ఇడ్లీ దోశ అనుకుంటున్నారా? కాదండి, డోస్, డోపామైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, సెరోటోనిన్, వీటన్నిటిని హ్యాపీనెస్ కెమికల్స్ అంటారని నాకు నిన్ననే చెప్పారు. ఎవరు? మన సైకాలజీ ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పారు. హ్యాపీనెస్ కెమికల్స్ అంటారంటండి వీటన్నిటిని. ఇలాగా మనం అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటే రిలీజ్ అవుతూ ఉంటాయి. చూడండి, డోపామైన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూడండి, మంచిగా ఫుడ్ తింటే హ్యాపీగా రిలీజ్ అవుద్ది అంట. అలాగే మనం గోల్ అచీవ్ అయిన రిలీజ్ అవుద్ది అంటండి. ఒక టాస్క్ కంప్లీట్ చేసిన రిలీజ్ అవుద్ది అంటండి. సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్, నాకైతే యోగా చేస్తే రిలీజ్ అవుద్దండి. అలాగే ఆక్సిటోసిన్. చూడండి, సొసైటీలోకి వెళ్ళి కొన్ని మంచి పనులు చేయడం, మనకంటే కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళని ఆదుకోవడం. ఇప్పుడు చూడండి, మేము ఏం చేస్తాం, మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, మా కాలేజ్ తరఫు నుంచి 1 day శాలరీ డొనేట్ చేసాం. మా కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి కొంత అమౌంట్ ఇచ్చాం, హెల్పింగ్ అదర్స్. అప్పుడు నాకు ఆక్సిటోసిన్ రిలీజ్ అయిందండి. అలాగే ఎండార్ఫిన్, ఇది పెయిన్ కిల్లర్ హార్మోన్ అండి. మంచిగా మనం యోగా చేస్తుంటే రిలీజ్ అవుద్ది, ఎక్సర్సైజ్ చేస్తే రిలీజ్ అవుద్ది, మ్యూజిక్ వింటే రిలీజ్ అవుద్ది, మంచిగా నవ్వుకుంటే రిలీజ్ అవుద్ది అంటండి. ఎంత బాగుందండి. అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసండి, నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది అని చెప్పి అన్నారండి. నేను పెద్ద సింగర్ని కాదండి, జస్ట్ ఏదో రైమ్ కలపాలి కాబట్టి కలిపేసాం, లేదా చిరంజీవి గారు ఊరుకోరు మనకి.
చిరునవ్వులతో బ్రతకండి, చిరంజీవిగా బ్రతకండి అని చెప్పి అన్నారు ఎవరో ఓ మహానుభావులు. సో కాబట్టి ఎప్పుడు కూడా స్మైల్తో ఉండాలండి. లాస్ట్ చూడండి, సెరిటోనిన్ అండి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ మధ్య ఎండలోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎండలోకి వెళ్తేనే వస్తుంది అంటండి ఇది. విటమిన్ డితో పాటు ఇది కూడా వస్తుంది. సరే, మెడిటేషన్ చేస్తే కూడా వస్తుందండి. మెడిటేషన్ చేసినా వస్తుంది. పాజిటివ్ ఎఫర్మేషన్, క్వాంటమ్ ఫీల్డ్ మెడిటేషన్ చేద్దాం ఒక 2 నిమిషాలు. రెడీ అందరూ? ఎస్. క్లోజ్ యువర్ ఐస్. మంచిగా తల వెన్నుముక నిటారుగా పెట్టుకోండి. మేరుదండాసనం అంటాం. క్లోజ్ యువర్ ఐస్. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు ఏ విధంగా విజువలైజ్ చేసుకోవాలంటే మీ ఫేవరెట్ గాడ్ని విజువలైజ్ చేసుకోండి. ఆయన మన మీదే ఉన్నారు. జస్ట్ మన దగ్గర నుంచి ఒక 3 feet హైట్లో ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర నుంచి పాజిటివ్ గోల్డెన్ రేస్ మన మీద పడుతున్నాయి. ఆయన మనకు బ్లెస్ చేస్తున్నాడు. ఆ బ్లెస్సింగ్ పవర్ వలన, ఆ పాజిటివ్ ఎనర్జీ వలన, ఆ కాస్మిక్ ఎనర్జీ వలన మన బాడీలో ఉన్న డిజార్డర్స్, డిసీజులు మొత్తం అన్ని క్యూర్ అయిపోయినాయి. హ్యాపీగా ఉన్నాం. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. Please forgive me if I do any mistakes. Thank you so much. Oh my dear God, I love you. ఈ విధంగా మనం విజువలైజ్ చేసుకుంటే నెమ్మదిగా 2 హ్యాండ్స్ రబ్ చేయండి. కీప్ ఇట్ ఆన్ అవర్ ఐస్. జస్ట్ బ్లింక్ ఇట్. ఆ వెచ్చదనాన్ని ఫీల్ అవ్వండి. హారతి కంటికి అద్దుకున్నట్లుగా పాజిటివ్ ఎనర్జీ మన చేతుల ద్వారా, మన కంటి ద్వారా మన బాడీలోకి వెళ్ళింది చూడండి. రిలాక్స్, రిలీజ్. ఇట్లా ఒక 2 seconds పాటు, దీన్ని క్వాంటమ్ ఫీల్డ్ మెడిటేషన్ అంటామండి. ఈ 2 seconds పాటు మనం కనుక చేసుకుంటే, ఇప్పుడు మనం గాడ్ని విజువలైజ్ చేసుకున్నాం పాజిటివ్ ఎనర్జీ కోసం. మనకి ఏదైనా పని అవ్వాలనుకుంటే, ఒక గోల్ అచీవ్ అవ్వాలనుకుంటే, ఆ గోల్ని మన గాడ్ కనెక్ట్ చేయండి. మన గాడ్ నుంచి ఒక మైక్రో ఫైబర్ నెట్, క్వాంటమ్ ఫీల్డ్ నెట్ క్రియేట్ అయింది అనుకోండి. సో జస్ట్ విజువలైజ్ ఇట్. మన గాడ్ మనకు కావలసిన ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఒక నెట్ క్రియేట్ చేశాడు. ఆ పాజిటివ్ ఎనర్జీతో మనం హ్యాపీగా రీచ్ అవుతున్నాం. విజువలైజ్ ఇట్. అద్భుతంగా జరుగుతుందండి. మీరు దేనికైనా విజువలైజ్ చేసుకోండి. క్వాంటమ్ ఫీల్డ్ మెడిటేషన్ అద్భుతంగా జరుగుతుంది. దీన్నే సైకాలజీలో హొపోపోనో టెక్నిక్ అని కూడా అంటారు. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్లో చెప్తారండి ఇదంతా కూడా. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో మెడిటేషన్ చేసుకోండి, హ్యాపీగా ఆ సెరోటోనిన్ని పొందండి. ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో ఒక టెక్నిక్ ద్వారా మీకు క్లోజ్ చేస్తున్నానండి. ఆ టెక్నిక్ ఏమి లేదండి, ఫ్రీక్వెన్సీ, ఓంకారం అండి, ఎనర్జీ. చాలామంది ఏమనుకుంటారంటే ఓంకారం అంటే ఇది ఒక హిందూ రిలీజియన్ సంబంధించింది అనుకుంటారు. కంప్లీట్లీ రాంగ్ ప్రాస్పెక్ట్ అండి. ఈ ఓం అనేది అకార ఉకార మకారాల కలయిక వలన వచ్చింది. నాసా వాళ్ళు కూడా దీన్ని ప్రయోగం చేశారండి. ఆ ప్రయోగంలో తేలింది ఏంటంటే సన్ దగ్గర నుంచి కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేది. ఆ సౌండ్ కూడా ఓంకారం లాగే వస్తుంది. అది కూడా మనకి ఇంటర్నెట్లో దొరుకుద్ది, కావాలంటే సెర్చ్ చేసి వినండి. ఇది కనుక మనం లయబద్ధంగా చేస్తూ ఉంటే ఎవ్రీడే 15 minutes చేస్తే కనుక కరెక్ట్గా ఉచ్చరించగలిగితే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది. ఆల్రెడీ చాలా కేసుల్లో ప్రూవ్ అయింది. రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అలసట తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, అలజడి, లంగ్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది, కిడ్నీ వ్యవస్థ ఫెంటాస్టిక్గా జరుగుతుంది, థైరాయిడ్ సెట్ అయిపోతుంది. ఇన్ని ఫలితాలు ఉన్న ఓంకారాన్ని ఎలా చేయాలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ ఓంకారం చేయడానికండి డియర్ ఫ్రెండ్స్, అకార ఉకార మకారాలు కలిపి చేయాలండి. ఒకసారి చేద్దాం ఒకసారి ప్రాక్టికల్గా. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న వెంకటేశ్వరరావు గారు మంచిగా బిర్యానీ తింటున్నారు అనుకోండి, నా ఆకలి తీరుద్దండి? తీరదు. నేను తింటే తీరుద్ది. ఇది అంతేనండి. చాలామంది యూట్యూబ్లో చూసి వినేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు. అక్కడతో ఏమవుద్దంటే ఆ ఎక్స్పీరియన్స్ రాదు. ఒకసారి లైవ్లో చేద్దామా? చక్కగా తల వెన్నుముక్క నిటారుగా పెట్టుకోండి. అకారం చెప్పేటప్పుడు మన నాభి దగ్గర నుంచి వస్తుందండి
వైబ్రేషన్ అనేది గమనిస్తూ ఉండండి. క్లోజ్ యువర్ ఐస్, మంచిగా గాలి పీల్చుకోండి, నెమ్మదిగా వదిలిపెడుతూ అకారాన్ని చాంట్ చేయండి. Now Okara pranayama. Take a long and deep breathing in. While breathing out, chant Okaram. Take a long and deep breathing in. Close your lips and then chant Makaram. Now మంచిగా గాలి పీల్చుకొని ఫస్ట్ 1 సెకండ్ పాటు అకారం, తర్వాత 3 సెకండ్స్ పాటు ఊకారం, లాస్ట్ 3 సెకండ్స్ పాటు మకారం, 3 కలిస్తే ఓంకారం వస్తుందండి. కలిపి చెప్తాం. టేక్ ఏ లాంగ్ అండ్ డీప్ బ్రీదింగ్ ఇన్. మరొకసారి చెప్పండి. ఓంకార ప్రాణాయామం. Rub your hands, keep it on our eyes, and then slowly release. Relax. ఈ విధంగా గనక మనం ఎవ్రీడే మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ డిన్నర్కి ముందు 9 టైమ్స్ చేయగలిగితే 369 ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక అద్భుతంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నిటికీ సింగిల్ చెక్ సొల్యూషన్ అండి. మనం అకారం చేస్తున్నప్పుడు నాభి దగ్గర వైబ్రేషన్ స్టార్ట్ అవుద్ది. ఉకారం చేస్తున్నప్పుడు ఇక్కడ మణిపూరక చక్రం నాభి అంటే ఇక్కడ మనకు విశుద్ధి చక్రం. మకారం చెప్పినప్పుడు సహస్రార చక్రం. మైండ్ రిలీజ్ వస్తుంది, స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఎంటైర్ ఫిజికల్ బాడీ అండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్ అంటే మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఓంకార ప్రాణాయామం. లాస్ట్ అండి, అవర్ ఆఫ్ పవర్. 30 మినిట్స్ మనం ఎవ్రీడే ఈ అవర్ ఆఫ్ పవర్ గురించి మనం కేటాయించుకోవాలి. ఈ 30 మినిట్స్ మన గోల్ ఫోకస్ ఎట్లా ఉండాలంటే 5 మినిట్స్ మనం రీడ్ చేసి విజువలైజ్ చేసుకోవాలి. మన లాంగ్ టర్మ్ గోల్, ఏడాదిలో ఏం చేయబోతున్నాం లేదా 5 ఇయర్స్లో ఏం చేయబోతున్నాం. ఒక 10 మినిట్స్ పాటు మనం ఆ 1 ఇయర్ గోల్ రీచ్ అవ్వడానికి మంత్లీ ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. దాన్ని జస్ట్ విజువలైజ్ చేసుకోవాలి, అది ఎగ్జిక్యూట్ అయినట్టు విజువలైజ్ చేసుకోవాలి. దానికోసం ఒక 15 మినిట్స్ పాటు ఎవ్రీడే డైలీ యాక్షన్ ప్లాన్ రాసుకోవాలి. డైలీ గోల్స్ అంటాం దాన్ని. ఈ విధంగా కనుక మనం ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే చేయగలిగితే డెఫినెట్గా మనం అనుకున్న ఛాలెంజ్ ఏదైనా సరే రీచ్ అవుతామండి. నేను కూడా ఏం చేశానంటేనండి, జేసీఏలో ఒకసారి లాస్ట్ ఇయర్ మిడ్కాన్ అయిందండి. దాంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో ఒక ట్రైనరు ఒక ఛాలెంజ్ ఇచ్చారండి, ఎన్ఏసి నో యాంగర్ ఛాలెంజ్. దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. 100 days నో యాంగర్ ఛాలెంజ్, ఎన్ఏసి 100. మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తానంటే కనుక చాట్ బాక్స్లో ఎన్ఏసి 100 అని పెట్టండి. ఎన్ఏసి 100. దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటి తెలుసండి, 100 days పాటు మనం, వెరీ గుడ్ అండి, 100 days పాటు మనం
ఏం చేయాలంటే ఎస్ ఉదయ్ భాస్కర్ సార్ తీసుకున్నారు, హేమని మేడం తీసుకున్నారు, సూపర్ ఫెంటాస్టిక్ అండి. మోహిత్ గారు తీసుకున్నారు, నరసింహమూర్తి గారు తీసుకున్నారు. ఓ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. సికే బాబు గారు, ఇది మన టేక్ హోమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మురళీకృష్ణ గారు, అద్భుతం అండి. ఇది తీసుకోవడం ఈజీ అండి, బట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఉంటుందండి సినిమా, మామూలుగా ఉండదు. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఉన్న ఫీల్డ్లో, నా ఫీల్డ్లో ఏమైందంటే స్టూడెంట్స్ మీద ఎక్కువ కోప్పడుతూ ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ యాంగర్ ఛాలెంజ్ తీసుకున్నానో మా స్టూడెంట్స్తో కూడా చేయించానండి. కానీ చాలామంది మధ్యలో ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయితే బ్యూటీ అని తెలుసండి, మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేయాలండి, అది బ్యూటీ దీంట్లో. అవునండి. సో నేను అలా చేశాను, మొత్తానికి సక్సెస్ అయ్యాను. యాజ్ ఏ రిజల్ట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్, రిలీవ్ అయిపోయిన స్టూడెంట్ వచ్చాడండి మా కాలేజ్కి నో డ్యూస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు. నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళతో మాట్లాడుతుంటే అతను చూసి, అతను ఒక 5 years బ్యాక్ వెళ్ళిపోయాడండి, రీసెంట్గా వచ్చాడు. సార్ ఏంటి సార్ మీరు అంత కోప్పడేవాడు, మీ దగ్గర రావాలంటే మేము భయపడిపోయేవాళ్ళం, ఎలా మారిపోయారు ఏంటి సార్ అన్నారు. సింపుల్గా ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయాడండి. రాయలసీమ రామన్ చౌదరిలాగా ఉండేవారు, మనసున్న మహారాజులా మారిపోయారు ఏంటి సార్ అన్నాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నో యాంగర్ ఛాలెంజ్ అండ్ ట్రైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన ఐసీఐలో భాగంగా మనం కూడా ఒక ఫోకస్ ఛాలెంజ్ ఈరోజు టేక్ హోమ్ అండి, మీకు అందరికీ కూడాను ఇంప్లిమెంట్ చేయాలి. వినాయక చవితి నుంచి విజయదశమి వరకు 36 days అండి. ఈ 36 daysలో ఎనీ 30 days ఏంటండి, FC30 అని టైప్ చేయండి చాట్ బాక్స్లో. FC30 ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు, FC30. వెరీ గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్ అండి. MC కాదండి, FC, ఫోకస్ ఛాలెంజ్ 30. అదేంటో కూడా మీకు చూపిస్తాను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా డీటెయిల్స్ కూడా మీకు తర్వాత షేర్ చేస్తాను. ఒక్క నిమిషం, ఆ ఫోకస్ ఛాలెంజ్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. ఎస్, ఈ ఫోకస్ ఛాలెంజ్ మన ప్లాన్ ఏంటంటే ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మన మొబైల్ని యూసేజ్ని లిమిట్ చేయాలండి. ఎప్పుడెప్పుడు తెలుసండి, మార్నింగ్ లేచిన వెంటనే 30 minutes అవర్ ఆఫ్ పవర్ ఇంప్లిమెంట్ చేయండి. 30 minutes పాటు మొబైల్ యూసేజ్ తగ్గుద్ది. తర్వాత ఏం చేయాలి తెలుసండి, లంచ్ టైం కాదు, బ్రేక్ఫాస్ట్ టైంలో 30 నిమిషాల పాటు మొబైల్ వాడకూడదు. లంచ్ టైంలో 30 minutes వాడకూడదు. ఆ తర్వాత డిన్నర్ టైంలో 30 minutes వాడకూడదు. ఆ తర్వాత మీకు స్క్రీన్ షేరింగ్ అవుతుందండి, అవలేదా? రావట్లేదు. ఒక్క నిమిషం, నేను స్క్రీన్ షేరింగ్ చేస్తున్నాను అనుకున్నాను. యా, ఓకేనండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా? రైట్, థ్యాంక్ యూ అండి. ఇదే అండి మన ఫోకస్ ఛాలెంజ్. మనం మొబైల్కి బాగా ఎడిక్ట్ అయిపోయాం కదా, దాన్ని తగ్గించుకోవడానికి మనం చేస్తున్న ప్లాన్ అండి ఇది. నైట్ పడుకునే ముందు 30 minutes వాడకూడదు, అంటే 5 into 30 అండి. టోటల్గా 5 3s 150 minutes మనం పర్ డేలో మార్చుకోగలిగితే మనకు వచ్చే అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దాంతోపాటు మన ఐసీఐ వాళ్ళు, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మనకి ఇచ్చే రివార్డ్స్ చూడండి. ఇక్కడ క్లబ్ లెవెల్లో కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకి దానికి ప్రతిరోజు గూగుల్ ఫామ్ ఉందండి, మీ వాట్సాప్ గ్రూప్లో ఈరోజే పోస్ట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేయండి. దీన్ని ఇంప్లిమెంట్ చేసిన ప్రతిసారి మీ స్టేటస్లో వాటిల్లో పెట్టండి, ఇలా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఐ సక్సీడెడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఫోకస్ ఛాలెంజ్, ఆర్ యూ రెడీ అని పెట్టండి. ఆటోమేటిక్గా ఎవరో ఒకరు మనం చూసి మోటివేట్ అవుతారు. అలాగే వీక్లీ అండ్ మంత్లీ రికగ్నేషన్స్ ఉంటాయి. క్లబ్ లెవెల్లో, ఏరియా లెవెల్లో, రీజియన్ లెవెల్లో ఉంటాయి. అలాగే నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంటాయండి. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఐసీఐ ఫోకస్ ఛాలెంజ్ అండి. దీన్ని ఇచ్చింది మనకి నల్లమూర్తి శ్రీధర్ సార్. ఇదండి ఓవరాల్గా మనం మాట్లాడింది. ఐ హోప్ మీకు అందరికి రీచ్ అయ్యే ఉంటుంది. ప్రపోజల్ ఇదండి, రెడ్యూస్ ద సోషల్ మీడియా టైం 5 into 30 minutes. ఇదేనండి ఇప్పుడు నేను మాట్లాడింది మొత్తం ఇదండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మన ఛాలెంజ్. స్క్రీన్ షాట్ తీసి స్టేటస్లో పెట్టండి, ఐ ఆమ్ ఇంప్లిమెంటింగ్ దిస్ అని చెప్పారండి. నేను కూడా దీన్ని టేకప్ చేశానండి, ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇప్పటి వరకు. ఆ దేవుడి దయ వలన
సక్సీడ్ అయ్యాను ఈ 4 రోజులు కూడా, వినాయక చవితి రోజు నుంచి. మధ్యలో ఏమైనా మిస్ అవుతామో తెలియదు, ప్రస్తుతానికి సక్సెస్ అయ్యానండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యువర్స్ డాక్టర్ ఆర్వీఆర్. థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ చెప్పండి అమ్మా. యూ సార్. థ్యాంక్ యూ సార్. 789 అని స్లైడ్ చూపించారు కదా సార్, దాని ముందు స్లైడ్ ఒకసారి చూపించారు సార్. చూపిస్తానమ్మా, చూపిస్తాను. యా, ఓవర్ టు చిరంజీవి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారంతో పూర్తి చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి అలవాటు మన జీవితానికి ఒక పెద్ద తోడ్పాటు, ఒక చెడ్డ అలవాటు మన జీవితాన్ని వెనక్కిలాగే ఒక గ్రహపాటు, అదే పెద్ద చేటు. కాబట్టి చెయ్యొద్దు ఆ పొరపాటు. సో మంచి అలవాట్లతో మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే విధంగా అద్భుతంగా హ్యాబిట్ ఫార్మేషన్ అంటే ఆర్వీఆర్ సారే చెప్పాలి, ఆర్వీఆర్ సార్ చెప్తేనే అది హ్యాబిట్ ఫార్మేషన్ అవుతుంది అన్న హ్యాబిట్ మాలో చక్కగా నాటుకుపోయింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎన్లైటన్మెంట్ సెషన్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ పార్టిసిపెంట్స్. డియర్ ఫ్రెండ్స్, మీలో ఉన్నటువంటి సందేహాలు ఎవరున్నా సరే నేరుగా సార్ని అడగొచ్చు. Moreover, once again, sir, thank you very much, RVR sir. Now, the participants are open to forward their questions to you, sir. మేడం చూడండి, ఈ స్లైడ్ మీరు అడుగుతున్నారు. ఈ స్లైడా మేడం? 789 ముందు సార్. 789 ముందు ఇదేనండి, ఎల్ఎల్ఆర్ అండ్ ఆర్. ఎల్ఎల్ఆర్ ఆర్బిఆర్. ఎస్ మేడం. 789 ముందు 456 అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సత్య కోట గారు, ప్లీజ్ ఫార్వర్డ్ క్వశ్చన్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్ మీరు చెప్పిన క్లాస్ లో నేను 3 అస్సలు ఫాలో అవ్వలేకపోతున్నాను సార్, ఎంత ట్రై చేసినా. దానికి ఏం చేయాలో చెప్పండి సార్. ఒకటి యోగా అంటే నాకు చాలా ఇష్టం సార్. కరోనా 2 years చేశాను. ఆ తర్వాత కూడా మొన్నటి వరకు చేశాను, కానీ ఒక 3 months బ్యాక్ నుంచి ఇంకా ఆపేసాను సార్. అస్సలు లేవలేకపోతున్నాను పొద్దున్న. ఇంకోటి వచ్చేసి సోషలైజింగ్ హ్యాపీ దీంట్లోని సోషలైజింగ్ పెట్టారు కదా సార్. నాకు ఎక్కువ మనుషులతో మాట్లాడాలంటే చిరాకేస్తుంది సార్. అంటే ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నాను. ఎవరేమంటే నేనెందుకు డిస్టర్బ్ అవ్వడం, ఈయనెందుకు నేను కలగడం అని నేను ఒకరిదాన్ని నా పని నేను చేసుకుంటున్నాను. అస్సలు సోషలైజ్ అవ్వాలనిపించట్లేదు సార్. ఇంకోటి 7 hours ఆఫ్ స్లీప్, 9 hours ఆఫ్ సెల్ఫ్ కేర్లో 9 hours ఆఫ్ స్లీప్ ఇస్తున్నాను సార్. సెల్ఫ్ కేర్కి అసలు ప్లేస్ ఉండట్లేదు అనుకోండి. మొత్తం మాక్సిమం నేను స్లీప్కే ఇస్తున్నాను, ఎక్సెప్ట్ 8 hours ఆఫ్ వర్క్, అంటే కాలేజ్కి వెళ్ళడం తప్పించి. ఈ 3 అసలు నేను మార్చుకోలేకపోతున్నాను సార్, ఎంత ట్రై చేసినా. చెప్పండి సార్ ఏదో ఒకటి ఏం చేయాలో. మీరు ఇప్పుడు ఆల్రెడీ మన బుక్ రీడింగ్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు కదా? చేస్తున్నాను సార్. అందుకే ఫోన్ యూసేజ్ తగ్గింది సార్ అది చదవడం. వెరీ గుడ్. అక్కడ మీరు కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీరు ఫాలో అవ్వాలనుకుంటుంది అవ్వలేకపోతుంది ఏంటి? యోగా చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నాను సార్. ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారంటే నాకులాగా ఎవరో ఒకరి దగ్గర యోగా కోర్స్ జాయిన్ అయిపోండి. ఓకే సార్. జాయిన్ అయితే ఆటోమేటిక్గా మీరే స్టార్ట్ చేస్తారు. ఫెంటాస్టిక్గా వెళ్తుంది అది. లేదా మీకు ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే కనుక లైవ్లో వెళ్ళి యోగా పార్టిసిపేట్ చేయండి. ఓకే సార్. ఇంటి దగ్గర అన్ని జిమ్సే ఉన్నాయి సార్, యోగాలో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సరే, కొన్ని ఆన్లైన్లో కనెక్ట్ అవ్వండి. ఓకే సార్. తర్వాత ఇంకోటి ఏం అడిగారు? అంటున్నారు కదా, యోగాను జిమ్ అన్నారు కదా సార్. అవునమ్మా. మేము యోగా కోర్స్ చేసినప్పుడు సార్ 2 డాక్టర్లు హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చేవారు సార్ యోగాకి. ఏంటంటే జిమ్ కి వెళ్ళి టైం నోట్ చేసుకుని వాచ్లోను అది చెప్పేవారు అనమాట. ఆయన ఏమన్నారంటే, జిమ్ లో నేను 40 minutes లో 200 calories ఖర్చు పెట్టేవాడిని, యోగాకి వచ్చి 10 minutes చేస్తే నాకు 250 calories ఖర్చు అవుతున్నాయని చెప్పానండి. అవునమ్మా. ఏంటంటే మీరు యోగాకి బదులు జిమ్ చెప్పకండి సార్, యోగాయే చెయ్యాలి ఎవరన్నా సరే. నేను అదే చెప్తున్నానమ్మా, యోగాయే చేయమని చెప్తున్నాను ఆమెకు కూడా, జిమ్కి వెళ్ళమని చెప్పట్లా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నరసింహమూర్తి గారు ప్లీజ్. సార్ సోషలైజింగ్ కోసం చెప్తున్నారు. అయ్యా మీరేం చేస్తారంటే ఇందాక నేర్పించిన క్వాంటమ్ ఫీల్డ్ మెడిటేషన్ ఉంది కదా, మీరు ఎవరు చూసి చిరాకు పడుతున్నారో వాళ్ళని చిరాకు పడకుండా వాళ్ళని మంచి ఫ్రెండ్గా అనుకొని ఒక 10 minutes, ఒక 2 minutes మెడిటేషన్ చేయండి. ఆటోమేటిక్గా మీరే మంచిగా మాట్లాడతారు అందరితో. ఇంప్లిమెంట్ చేయండి అమ్మా, నిజంగా ఫ్యాంటాస్టిక్ చేంజ్ వస్తుంది.
థ్యాంక్ యూ. ఓకే సార్, నరసింహమూర్తి గారు ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. ఎక్సలెంట్ సెషన్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందాల ఒక పజిల్ ఇచ్చారు, దానికి ఏమైనా పజిల్కి మనం ఆల్రెడీ ఉదయ భాస్కర్ సార్ చెప్పారు ఆన్సర్. అదే నేను అందరికీ పెట్టలేదు సార్, అందరికీ పెట్టలేదు సార్. ఓకే ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ. ఏం లేదండి, పెట్టేమంటారా? పెట్టండి, నో ప్రాబ్లం. ఏంటంటే మనకి డిజిటల్ లాజిక్ ఉంది కదా సార్, బైనరీ 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4. 2 power 0 ఎంత సార్? 1. ఓకే. 2 power 0 1 అంటే 1, 2, 4, 8, 16 ఒకేసారి పెట్టారు చూడండి చాట్ లో. ఈ 5 కాయిన్లు తయారు చేసుకుంటే చాలండి. మీరు ఏ రోజున వచ్చినా 5 కాయిన్లు ఆ డేట్ ఇచ్చేస్తారు. ఫస్ట్ రోజు అనుకోండి 1 కాయిన్ ఇస్తారు, సెకండ్ డే అయితే 1+2 కాయిన్ ఇచ్చేస్తారు, థర్డ్ డే అయితే 1+2 కలిపిస్తారు. అలా 31 days మొత్తం కలిపి 31 days వచ్చేస్తుంది. ఏంటి సార్ 5 అవి? చాట్ బాక్స్ లో ఉంది మేడం. 1, 2, 4, 8, 16 అండి. 16 అన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళారు. బైనరీ లాజిక్ మేడం, బైనరీ లాజిక్. 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16. మిషన్ లాంగ్వేజ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సినిమా అది రివ్యూ అది చేయమన్నారు కదా సార్, చెప్తారండి. ఒకసారి మన ఈ రోజు క్లాస్ డౌట్ అయితే చెప్తాం. అప్లోడ్ ఇది సార్ పవన్ సాయి హేమని సార్. ఓకే ఓకే, అదే మ్యామ్, ప్రశ్నల పరంపర మీ నుంచి వస్తూనే ఉంటుంది. ఓకే మ్యామ్, ప్లీజ్ మీ సందేహాన్ని ఫార్వర్డ్ చేయండి మ్యామ్. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం హ్యాబిట్ చేంజ్ చేసుకోవడానికి నేను కూడా 15 days నుంచి కరెక్ట్ గా 7:45 కూర్చోవడానికి ట్రై చేస్తున్నాను సార్. కూర్చుంటున్నాను, అది ఓకే. కానీ పొద్దున మాత్రం మా ఆయన నరేంద్ర సార్ క్లాస్ కోసం 5:30కి లేస్తున్నారు. ఆయన ఎంత కోపంగా నేను లేయడం లేదు. నాకు ఆ అలవాటు మాత్రం చేంజ్ కావట్లేదు. తర్వాత మీ దగ్గర కూడా యోగా క్లాస్ కోసం మా ఆయన మనీ కట్టారు సార్, అప్పుడు జాయిన్ అయ్యారు. తను కంటిన్యూగా చేస్తున్నారు. అప్పుడు కూడా నేను నిద్రపోయేదాన్ని. నాలో ఆ చేంజ్ మార్చుకోవడానికే ఉన్న ఇది. ఉన్నానమ్మా, ఏం లేదు, ఇంప్లిమెంట్ చేయడమే. ప్రాక్టీస్ 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 అని చెప్తాం కదా. అంటే సింపుల్ అండి. ఇప్పుడు నేను దీని గురించి ఇప్పుడు ఎంత చెప్తున్నాను ఎందుకంటే మనం ఏదైనా సాధించి చూపిస్తే ఎవరైనా నమ్ముతారండి, లేదంటే ఎవరు పట్టించుకోరు. నేను ఇంచుమించు 86 kgs ఉండేవాడిని అమ్మా. 23 kgs వెయిట్ లాస్ అయ్యాను. నేను ఇంప్లిమెంట్ చేశాను, దాన్ని అందరికి చెప్పాను. అది దానికి వాల్యూ పెరిగింది, వాల్యూ యాడ్ అయ్యింది. సో ఓడిన నీ బోడి మాటలు ఎవరికి కావాలో గెలిపి చూపించు. కొడుతుంది ఈ సమాజం చప్పట్లు, పెడుతుంది దండాలు, వేస్తుంది దండలు, చేస్తుంది సన్మానాలు. కాబట్టి మీరు కూడా గెలిచి చూపించండి, ఆటోమేటిక్ గా అందరూ మీ వెనకాల ఫాలో అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు సెషన్ వినడంతో పాటు మనకి ఆరోగ్యపరమైన సలహాలు కూడా ఇస్తున్నారు డాక్టర్ మణి రమణ మేడం. రమణ మేడం ప్లీజ్ మ్యామ్. డాక్టర్ మ్యామ్ ప్లీజ్. సార్ ఇప్పుడు అదేంటి మేమే ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తాం కదా సార్. ఫస్ట్ నా ప్రాబ్లం ఏంటంటే అది అప్లోడ్ అవ్వట్లేదు సార్, మీడియా ఇదని చెప్పి. రెండోది ఏంటంటే సార్, మా స్టూడెంట్స్ ఎవరైనా సరే పొద్దున్నే లేవలేకపోతున్నాం అలా అంటే రాత్రి తినే ఫుడ్ తొందరగా తినేయమంటాం సార్. ఉసిరికాయలు ఎక్కువ తినమంటాం సార్, ఎక్కువ తినమంటాం. తర్వాత పడుకునే ముందు సబ్ కాన్షియస్ మైండ్ కి సజెషన్స్ 10 సార్లు నేను పొద్దున్నే లేవాలి పొద్దున్నే లేవాలి పొద్దున్నే లేవాలని సజెషన్స్ ఇచ్చుకోమంటాం సార్. మీరు చెప్పిన ఈ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది చాలా సూపర్ గా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంది సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మేడం గారు చెప్పిన ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నానండి. హేమని మేడం గారికి, సత్య గారికి కూడా పనికొస్తుంది అనుకుంటున్నాను. ఏంటంటే ఆ పాయింట్, మీరు నైట్ పడుకునే ముందు మన ఎఫ్సి ఛాలెంజ్ తీసుకోండి. మొబైల్ చూడడం ఆపితే నిద్ర త్వరగా వస్తుంది. మొబైల్ చూడడం వలన అల్ట్రావైలెట్ రేస్ వలన మన మెలటోనిన్ త్వరగా రిలీజ్ అవ్వదు బ్రెయిన్ లో. తద్వారా నిద్ర లేట్ అయితే, రాత్రి పడుకోవడం లేట్ అయితే మార్నింగ్ త్వరగా లేవలేము. కాబట్టి నైట్ మొబైల్ యూసేజ్ తగ్గించండి. మేడం గారు చెప్పినట్టుగా ఎర్లీగా ఫుడ్ తీసుకోండి. ఆటోమేటిక్గా వజ్రాసనం ఒకటి చేయండి నైట్ తిన్న తర్వాత. తిన్నది అరుగుద్ది, మార్నింగ్ ఎర్లీగా యాక్టివ్గా లేవగలుగుతాం. సార్ ఇప్పుడు కాకపోతే ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను సార్ నిన్న కూడా. ఇప్పుడు మీ దాని మీద కూడా ఫీడ్బ్యాక్ ఇస్తాను, కానీ అది అప్లోడ్ అవ్వట్లేదు సార్. మేడం మీ దానికి సొల్యూషన్ చెప్తానండి. మీరు ఏంటంటే మీరు వాట్సాప్ లో పెడుతున్నారు, ప్రతిరోజు కూడా అద్భుతంగా చేస్తున్నారు. వాట్సాప్ కాదు మేడం, మీరు ఏం చేయాలంటే
టెలిగ్రామ్ లో పోస్ట్ చేయాలి. టెలిగ్రామ్ లో టెలిగ్రామ్ లో పెట్టాను సార్, నిన్న మళ్ళీ వాట్సాప్ లో పెట్టాను. ఎందుకంటే టెలిగ్రామ్ లోకి మీడియా, ఇట్ ఈస్ నాట్ మీడియా ఫైల్ అని వస్తుంది సార్. ఇవాళ మేడం వెళ్తుంది టెలిగ్రామ్ లో. ఇవాళ కూడా వీడియో చేశాను సార్, మూవీ గురించి, మూవీ రివ్యూ గురించి. అది కూడా అప్లోడ్ అవ్వట్లేదు సార్ టెలిగ్రామ్. మీకు టెలిగ్రామ్ లోన వీడియోని కంప్రెస్ చేసి పెట్టేది ఉంటుంది మేడం. ఆ వీడియో నీకు పంపిస్తాను గ్రూప్ లోన, సో చూస్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి సందేహాలు నివృత్తి చేయబడ్డాయి, అందరి ఆనందాలు కూడా పరిపూర్ణం చేయబడ్డాయి. ఉదయ్ సార్ ప్లీజ్. ఎస్ సార్, సూపర్ విందు భోజనం పెట్టారు. అది కూడా మన ఆరోగ్యం బాగుండేటట్లుగా, మనం స్లిమ్గా ఉండడానికి, మన నిద్ర లేవడానికి, మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడానికి, ఇవన్నీ కూడా మంచి ఫుడ్ అలవాట్లతో పాటు ఎలా అయితే తినిపించారో, గోరుముద్దలు తినిపించినట్టుగా మంచి మంచి కథలు చెబుతూ, రియల్ స్టోరీ చెప్తూ, మనల్ని ఎమోషనల్గా టచ్ చేస్తూ, ప్రతి కోణంలో కూడా హ్యాబిట్ ఫార్మేషన్ దగ్గర నుండి, అంటే సైకలాజికల్గా ఎలా మనం డెవలప్ చేసుకోవాలి దగ్గర నుండి, ఫిజియోలాజికల్ అండ్ ఫిజికల్ అపీరెన్స్తో సహా మొత్తం అన్నిటినీ కూడా వండర్ఫుల్ వేలో కవర్ చేశారు సార్. అబ్సల్యూట్గా హ్యాబిట్ ఫార్మేషన్ అంటే ఇంకా ఆర్వీఆర్ సారే రావాలి. చిరంజీవి సార్ చెప్పినట్టుగా 100% మనకు గుర్తొచ్చేది ఆర్వీఆర్ సారే. సో అంత అద్భుతంగా చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా అంటే మేడం, మణిరమణ గారికి ఒక్కటి చెప్తున్నానండి, మీరు టెలిగ్రామ్లో ఏమైనా డౌట్ ఉంటే మేడం ఒక్కసారి నాకు సాయంత్రం 6, 7కి ఆ టైంకి నాకు ఫోన్ చేస్తే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. సో ఎందుకంటే మీరు చాలా ఎంతూజియాస్టిక్గా ఈ ఏజ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఇలా చేస్తున్నారు, ఇంకా కొంతమందికి ఆ ఎంతూజియాజం రావట్లేదు. సో ఒక్కసారి చూసి కొంచెం మనం కూడా అలా ఫాలో అయితే బాగుంటుందని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మొన్న ఆర్వీఆర్ సార్, నేను మీ దగ్గర నేర్చుకునేవే సార్. షూర్ మేడం, ఇంకా మీ దగ్గర నుంచి కూడా మేము తీసుకుంటామండి ఖచ్చితంగా. సో అందరికీ ఒక్కసారి అండి, ఒక్క 1 minute చెప్తున్నానండి, దయచేసి ప్లీజ్ అండి మమ్మల్ని వేరేలా అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే గంపా సార్ ఎప్పుడైనా మన సెషన్లోకి వస్తారండి. అది ఏ రోజు వస్తారని మనం చెప్పలేం. మనం ఏ రోజైనా రావచ్చు అండి అది. ఓకే, ఈవెన్ మేము వీడియో ఆన్ చేసుకోకపోయినా సరే కానీ మమ్మల్ని కూడా అడుగుతారు. సో మేము దానికి తగ్గట్టుగా ఏదైనా రీజన్ చెప్పగలిగితే మేము చెప్పగలుగుతాం. కానీ మీరు చెప్పలేరు కదా గంపసారికి ఎందువల్ల మీరు ఆన్ చేసుకోలేదని. మేము ఏం చెప్పినా కట్టు కథ అవుతుంది, ఉట్టి కథ అవుతుంది. సో మాకు అటువంటి ఆ పరిస్థితిని మాకు కలిగించకుండా ఉంటారని, మన 160 and 164 బ్యాచ్ని అద్భుతంగా రన్ చేస్తున్నారని, మిగతా ఏరియాస్లో చెప్పుకునే విధంగా ఉంటారని ఆశిస్తూ మీ ఉదయ్ భాస్కర్. అండ్ వన్స్ అగైన్ ఆర్వీఆర్ సార్, యువర్ మార్క్. ఇంకా ఉంటాయండి అద్భుతమైన సెషన్స్, ఇంకా ఉంటాయి. మీరు ఇప్పుడు ఎలాగే 7:45 కూర్చుంటున్నారో అలా ఖచ్చితంగా అదొక హ్యాబిట్ అయిపోతుంది మీకు కూడాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. సూపర్ అండి, చాలా బాగా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆర్వీఆర్ సార్. వాట్ ఈస్ చిరంజీవి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. పద్మావతి మ్యామ్ ప్లీజ్. సార్ మీ వెనకాల ఇంపాక్ట్ పెట్టుకున్నారు కదా సార్, అలాగే ఈ కోర్స్ అయిపోగానే మా అమ్మాయి అందరం పెట్టేసుకోవచ్చా సార్? ఇప్పుడే పెట్టేసుకోవచ్చు మేడం, పర్వాలేదు. ఇప్పుడే పెట్టేసుకోండి మ్యామ్. ఓకే, పద్మావతి మ్యామ్ ప్లీజ్. Yes, sir. Thank you so much. RVR sir, habit formation. So you are the mark. అంటే నిజంగా మీరు చెప్పినట్టుగా చేసి తర్వాత చెప్తున్నారు. సో నిజంగా సార్ యోగా కోర్స్ లో చూస్తుంటే ఆ పోస్టర్ లో కూడా సార్ అదే మెన్షన్ చేస్తారు. సో సార్ ది ముందు వీడియో, నెక్స్ట్ వీడియో, అంటే నిజంగా సక్సెస్ అయిన తర్వాత ఆ ఓన్ చేసుకొని దాన్ని చెప్పేటప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ రియల్లీ అది ఎలా ఉంటుందంటే ఇట్స్ వర్త్ టెల్లింగ్ ట్వైస్ థ్రైస్. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ హ్యాబిట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం మీరు మణిరమణ మేడం మీరు అది పెట్టానన్నారు కదా, అది మూవీ రివ్యూది, అది అసైన్మెంట్ కాదు మేడం, ఈ సండే మీరు చేయాల్సిన అవుట్పుట్ సెషన్. నేను ఇవాళ చేస్తాను మేడం. అలా చేసేయడం కాదు మేడం, సండే రోజు ఆ రోజు అందరి ముందు మీరు చెప్పాల్సి ఉంటుంది. అదే నేను చూడగానే అనుకున్నాను సరే చెప్దామని. అది వీడియో పెట్టక్కర్లేదు అయితే. వీడియో పెట్టక్కర్లేదు. అవుట్పుట్ సెషన్ అంటే లైవ్ లో ఇవ్వాల్సిన సెషన్ అది. ఓకే మ్యామ్, బట్ ఎనీహౌ మీ ఫుల్ ప్రిపరేషన్ ఈజ్ హాఫ్ డన్ అన్నట్టు మీరు పని అయిపోయింది కంప్లీట్ గా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అవర్ బిలవ్డ్ ట్రైనర్, టుడేస్ ట్రైనర్, అండ్ అవర్ బిలవ్డ్ ఇన్ఛార్జ్, RP, everything. Next, thank you so much for the wonderful hosting, Chiranjeevi sir.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. సార్ ఇవాళే ట్రైనర్ కాదు మేడం, ఫస్ట్ డే నుంచి పాప ఆయన బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మమ్మల్ని. అరే అవును మేడం, అది ఇంకొక ఫేస్. దశావతారంలో అదొక అవతారం, ఈ రోజు ట్రైనర్ అవతారం. అదనమాట. ఏ అవతారానికి తగ్గట్టుగా ఆ నైవేద్యం. థ్యాంక్ యూ సో మచ్. నిజమేనండి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలండి, బహుముఖాలు ఉన్నాయి ఆయనకి, ఇదో ముఖం. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ మీతో పాటు నేను కూడా విన్నందుకు చాలా ఆనందంగా గర్వపడుతున్నానండి. ఆర్వీఆర్ సార్కి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇతరత్ర మరి రీజనల్ ప్రెసిడెంట్స్ కానీ ఇంకెవరు మాట్లాడరు లేదు, ఇంకా సెషన్ క్లోజ్ చేసేద్దామంటే ఇంకా ముగింపుకి వెళ్ళిపోదామండి. శుభం పలికేద్దాం ఈ రోజుకి. ఓకే సార్, పద్మావతి మ్యామ్. ఓకే, ఆర్వీఆర్ సార్. గిరి సార్, సార్ ఇస్ దేర్. గిరి సార్ ఉన్నారండి? గిరి సార్ ఉన్నారా? గిరి సార్, లేదు గిరి లేదు సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. సార్ ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సమయాభావం వల్ల నేనేమి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 అవుతుంది కాబట్టి. మరొకసారి ఆర్వీఆర్ సార్ని, ఆర్వీఆర్ అనే టెక్నిక్ ఎందులోకి తీసుకెళ్ళినా అలా ఇరికించి దాన్ని చక్కగా, మరి అది ఆయనకే చెల్లింది, ఆయనకే అది కాపీరైట్, పేటెంట్స్ అన్ని ఆయనకే ఉన్నాయి. కంగ్రాచులేషన్ సార్, వన్స్ అగైన్ వన్ మోర్ వండర్ఫుల్ సెషన్ ఫ్రమ్ యూ. ఎస్ అండి, రేపు మరొక అద్భుతమైన సెషన్ తో కలుద్దాం. అంతవరకు మీరు మీ అసైన్మెంట్లు చేస్తూనే ఉండండి, ఫీడ్బ్యాక్లు ఇస్తూనే ఉండండి. సీ యూ టుమారో. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఎంత అంతపక్ష పరమాణాలు తిన్నా చివరికి మజ్జిగనం తింటేనే ఆ టేస్ట్ వేరే, కిక్కే వేరు. గిరిప్రసాద్ సార్ తోనే ముగింపు, ఆ కిక్ వేరు. ఎనీహౌ థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. సో స్వామి నాయుడు సార్, సో యాక్చువల్ గా ఎప్పుడైనా రిగార్డింగ్ ఎనీ ఎమర్జెన్సీ, లేకపోతే మీరు మీ హెక్టిక్ షెడ్యూల్ వల్ల కానీ, ద ఇమీడియట్లీ కమెన్స్మెంట్ ఆఫ్టర్ ద సెషన్ మీరు కావాలంటే పోస్ట్ మెసేజ్ అండ్ లీవ్. మార్నింగ్ సో లేవడం చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట.